అసలు సిద్ధ శాస్త్రంలో ఏమేమి ఉంటాయి, మానవ శరీర నిర్మాణం ఎలా జరిగింది, నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, చక్రాలు ఎలా ఉంటాయి. ఆదిశివుడు పార్వతీదేవికి పరిపూర్ణమైన సిద్ధి పొందడం ఎలాగో చెప్పిన ఒక అద్భుతమైన శాస్త్రం అండి. యుద్ధాల్లో కూడా ఇవి యూజ్ చేసి వాళ్ళని హీల్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ వార్ జోన్ కి పంపించేవాళ్ళు. యుద్ధ కళల్లో అంటే కళరీ కానీ మర్మ విద్యలు కానీ ఇలాంటివన్నీ కూడా యోగా తోటి ఎలా బిల్డ్ చేయొచ్చు బాడీని, బ్రెత్ తోటి ఎలాగ స్ట్రాంగ్ చేయొచ్చు మైండ్ ని. పిల్ వేసుకోగానే తగ్గిపోతుంది అనుకుంటే మళ్ళీ రాకూడదు కదా. అవును, బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దట్. సో సమ్వేర్ వీఆర్ మిస్టేకెన్లీ టుక్ ఏ రాంగ్ రూట్. మైండ్, ఫిజికల్ బాడీ, స్పిరిట్ ఒక ట్రయాడ్ ఎలా ఫామ్ అవుతుంది. మనస్థిమితంగా లేదు, వెంటనే ఎక్సర్సైజ్ చేయి. బాడీతో ఇబ్బందిగా ఉంటుంది, వెంటనే థాట్ ప్రాసెస్ మార్చే. సో దెర్ వాజ్ లైక్ డైరెక్షన్, ఇన్ఫినిట్ సింబల్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. టెలికైనసిస్, కళ్ళతోటి దృష్టి పెట్టి వస్తువులు కదిలించడం అనేది మనం చూస్తున్నాం. కొంచెం స్పూన్స్ ఇట్లాంటివి కూడా బెండ్ చేస్తున్నారు వీడియోస్ లో. హౌ దట్ ఈస్ పాసిబుల్? మనకి ఇంత బరువుతో ఉన్న శరీరం తేలిక అవుతుందండి. లెవిటేషన్ అంటాం కదా. పరమహంస, యోగానంద వీళ్ళంతా కూడా గాల్లోకి లేచారు. స్వామి లాహిరి మహాశైలు వీళ్ళంతా కూడా. అది పాసిబుల్ మేడం నిజంగా? అంటే మీరు చెప్పేదాని ప్రకారం హ్యూమన్ సోల్ అనేది నేచర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ షుడ్ బి. సూర్యుడితో పాటు లేవాలి, చంద్రోదయంతో పాటు యూ హ్యావ్ టు లైక్ గో డౌన్. 7 చక్రాస్ మెయిన్ అయినా వాటి ఉపచక్రాలు ఉంటాయి. 114 ఉపచక్రాలు. 82 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ద బ్రెత్. ఓన్లీ బ్రెత్. ఆ బ్రెత్ ఒకటి మొత్తాన్ని క్లియర్ చేసి పెడుతుంది. ఇప్పుడు ధ్యానంలో ఇప్పుడు కొంతమంది ఋషులను చూస్తుంటాం మేడం, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మెడిటేషన్ లో ఉంటారని చెప్తుంటారు. సో ఎలా సర్వైవ్ అవుతారు? ఫిమేల్ బొట్టు పెట్టుకోవడానికి మీరు చక్రాస్ తో ఇంటర్లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సార్లు. సో ఇదే ప్యాటర్న్ మేల్ లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా? అసలు మేలు ఫిమేల్ కాదండి, ఎవరైనా సరే బొట్టు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇలా పెట్టి ప్రెస్ చేసి ఇలా దిద్దడం వల్ల, ఒక మోషన్ లో పెట్టడం వల్ల తెలియకుండా ఒక కళ పెరుగుతుంది కళ్ళల్లో. ఆ కళ దైవ కళ. మీకంటూ అంటే ఇంపాసిబుల్ అయిన కేసు, వాళ్ళకంటూ ఒక నమ్మకం లేకుండా ఇంకా హ్యాండ్స్ అప్ అనుకునే కేసెస్ ఏదైనా మీరు మళ్ళీ వాళ్ళకి రిఫ్రెష్ చేసి ప్రాపర్ గా సెట్ చేశారా? ఇంతకన్నా చావడం బెటర్ అనుకున్న కండిషన్. సో ఇన్ దట్ కండిషన్ హీ కేమ్. 4th సెషన్ కల్లా ఆయన కార్టిజాల్ లెవెల్స్ నార్మల్ ఉండి, గ్లాండ్స్ నార్మల్ ఉండి, ఆయనే టెస్ట్ చేసుకుని వాజ్ లైక్ నార్మల్, ప్రశాంతంగా. హియర్ కమ్స్ ద హిడెన్ సైన్స్. ఈ డైరెక్షన్ లో చూసుకున్నాం అనుకోండి, ఒక ప్రాబ్లమ్ కి ఒకటే సొల్యూషన్, ఇంకో పక్కకి వెళ్తాను అక్కడ ఒకటే. బట్ రేస్ అబౌవ్ and look, 360 degrees lo you'll get solutions. That is the system of the human body, how it should be. ఆచి కారం పొడి, అదరకొట్టే కారం రంగు రుచి. ఆచి కారం పొడి. హాయ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. How about you? ఆల్ గుడ్ మేడం. ఎక్కువగా మీ ఇంటర్వ్యూస్ లో కూడా మెడికేషన్ ఇస్ ద సైలెంట్ కిల్లర్ అంటుంటారు. రైట్. సో ఈ స్టేట్మెంట్ ని కొంచెం డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ టాక్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ మెడికేషన్. అంటే పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ వేసుకుంటే బాడీకి అప్పటికప్పుడు మనకి తేలినట్టు కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ప్రొవైడర్. ఇట్ ఈస్ ఓన్లీ, ఇట్ ట్రీట్స్ ఓన్లీ ఆన్ ద పెరిఫరల్ సిమ్టమ్ లెవెల్. ఓకే, అంతకు మించి ఉండదండి. రైట్. సో అలా వేసుకునే కదా న్యాచురల్ మెడిసిన్స్ ఇంకా ఉన్నాయిగా, లైక్ సన్లైట్, లైక్ ప్రాపర్ బ్రెత్, ఇలాంటివన్నీ తీసుకుని అవన్నీ ఫ్రీయే కదా. అలాంటి మెడిసిన్ వేసుకోమని చెప్తాను. అంటే కాన్ఫిడెన్స్ రావాలి, ధైర్యం రావాలి అంటే యూ షుడ్ బీ విత్ ద సోర్స్. సో మన ఫిజికల్ బాడీ ఫామ్ అయిన 5 ఎలిమెంట్స్ తోటి కనెక్ట్ అవుతున్న సోర్స్ యూనివర్స్లో ఉంటున్నప్పుడు వీ షుడ్ బీ కనెక్టెడ్ విత్ దట్. సో అప్పుడు యూనివర్స్ నుంచి డిసెండ్ అవుతున్నది ప్రతిదీ కూడా మనకి మోర్ దాన్ ఏ మెడిసిన్. ఎందుకంటే హీలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఇప్పుడు కోవిడ్ తర్వాత చెప్తున్నారు కదా అందరూ, మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా మీ ఇమ్యూనిటీ లోగా ఉంది ఇలా అంటున్నారు కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇమ్యూనిటీ? లైక్ ఎట్లా అంటే బ్యాక్టీరియా ఎలా ఫైట్ చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది అంటే మనకి సెల్ఫ్గా బాడీ దాని అంతా రిపేర్ చేసుకునే సిస్టమ్. రైట్. మనకి అది రాకుండా కాపాడి ఫైట్ చేస్తుంది బయట ఏమైనా సడన్గా వచ్చినప్పుడు. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో సెల్ఫ్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. రైట్. ఆ సెల్ఫ్ రిపేరింగ్ దగ్గర దానికి ఒక సోర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి, ఒక ఆధారంతో కనెక్ట్ అవ్వాలి. అది ఐదర్ యూ షుడ్ బి లైక్ విత్ మంచి అంటే గుడ్ హ్యాబిట్స్, ఫుడ్ మంచిగా ఉంటున్నా సరిపోదండి. మంచి సన్లైట్ అండ్ మంచి బ్రెత్, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం, అన్నింటికన్నా గెయినింగ్ ది ఎనర్జీ అంటే హ్యావింగ్ లైక్ గుడ్ స్లీప్, ప్రశాంతంగా ఉండే థాట్. వీటిలో ఏం చేస్తామంటే మనం చాలా అలజడిగా వి రియాక్ట్ ద మోస్ట్. అలా కాకుండా దెర్ విల్ బి లైక్ 2 phases ఇన్ లైఫ్. యూ అబ్జర్వ్. If you feel responsible, then you act on that. But don't react. Okay. మనం ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని వదిలేసి అబ్జర్వ్ దగ్గర ఉంటున్నాం లేదా రియాక్షన్ దగ్గర ఉంటున్నాం.
ఇప్పుడు అసలు అబ్జర్వ్ కూడా లేదండి, ఓన్లీ రియాక్టింగే. వినడంలో ఎవరికి ఆసక్తి ఉండట్లేదండి. అవును. ఒక ప్రవర్తన మారాలంటే పరివర్తన రావాలండి. ఆ పరివర్తన రావాలంటే అభ్యాసం వల్ల వస్తుంది. అభ్యాసం రావాలి అంటే మన దినచర్య మనల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో మనం వెళ్ళాలి. అంతే తప్ప నాకు ఇలానే ఉండాలి, నేను ఇంతే ఉంటాను అనుకునే ఉంటే యు ఆర్ లైక్ ఫ్రీజ్డ్. దెర్ ఇస్ నో ఫ్రీడమ్. అవును. యూఆర్ లిమిటెడ్. మామూలుగానే హ్యూమన్ లైఫ్ ఈజ్ లిమిటెడ్. దాంట్లో కూడా మన థాట్స్ వేర్ వీఆర్ లిమిటింగ్ దట్ విత్ ఆల్ ద ఇమోషన్స్. ఆ ఇమోషన్స్ లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నప్పుడు దెర్ విల్ బి డిస్ఈజ్ ఇన్ ద బాడీ. ఓకే. ఆ డిస్ఈజ్ని తీయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాపింగ్ ఏ పిల్ త్రూ ద మౌత్, జస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద బాడీ. యూ స్ట్రెచ్ ద మజిల్, హ్యావ్ లైక్ గుడ్ ఎయిర్, mind will be fresh, your emotions will be on the lighter note, and your body will be used like a tool. అండ్ మీరు చెప్తున్నప్పుడు నాకు అంటే ఇంటర్లింక్లో అర్థమవుతుంది. అంటే లైక్ పాత దానికి ఇప్పుడు దానికి ఉన్న డిఫరెన్సెస్, థియరీస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఈ సాధన వైద్యం అంటే ఏంటి, అసలు దీని స్టార్టింగ్ పాయింట్ ఎప్పటి నుంచి మొదలైండొచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉంది? చాలా అద్భుతమైన అమోఘమైన శక్తి కలదండి హ్యూమన్ లైఫ్. అనాదిగా అంటే ఆది శివుడు పార్వతీదేవికి ఈ జనం ఇలా కలి ప్రభావం లేకుండా ఉండాలి, వాళ్ళు యోగ్యంగా ఉండాలి అంటే ఏ పద్ధతిలో వెళ్ళాలి అని అమ్మవారు ప్రశ్నించినప్పుడు శివుడు అంటే ఒక పద్ధతిగా ఉన్న మనిషి జీవితం ఎలా ఉండాలి అని డిఫైన్ చేస్తున్నప్పుడు సిద్ధం అంటే సిద్ధించడం, పరిపూర్ణమైన సిద్ధి పొందడం ఎలాగో చెప్పిన ఒక అద్భుతమైన శాస్త్రం అండి ఇది. ఇట్ ఈస్ లైక్ సిద్ధశాస్త్రం ఈజ్ లైక్ ఒక పూర్ణత్వం. పూర్ణత్వం బయట అంటే బయట బాహ్యంగా ఉండేదానికి, లోపల ఉంటున్న అంతర్యానానికి మొత్తం కంప్లీటెడ్గా ఇట్ షోస్ లైక్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అంటే మన లోపల ఏం జరుగుతోంది అన్నది బయట మనం చేయగలిగితే, చూపించగలిగితే, అది సేవ అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ఏదైనా సరే అలా ఉన్న వాళ్ళకి కలి ప్రభావం తగ్గుతుంది అని చెప్తూ అసలు సిద్ధశాస్త్రంలో ఏమేమి ఉంటాయి, మానవ శరీర నిర్మాణం ఎలా జరిగింది, నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, చక్రాలు ఎలా ఉంటాయి, దాని తర్వాత శరీరాన్ని ఎలా వాడాలి, దేనికి వాడాలి అంటే శరీరం కలుధర్మ శాసనం, ఈ ధర్మం ప్రకారంగా ఉంటున్నప్పుడు ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటే కర్మ పరిపక్వం అవుతుంది, కర్మ పెరగకుండా బ్యాడ్ కర్మ యాడ్ అవ్వకుండా ఎలా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడేలా ఎలా ఉంటుందని చెప్పే దాంట్లో మనకి తిరుమందిరం ఇలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయండి. 18 సిద్ధ గురువుల్లో పాటించినవి, సిద్ధ పురుషులు ఎలా దీన్ని ఒక యోగంలోకి తీసుకెళ్లారు. మనకి ఈవెన్ దేవి ఖడ్గమాల చూస్తే మనకి అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, రకరకాల సిద్ధులు అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ డీకోడెడ్ బై ద హ్యూమన్ బాడీ, హ్యూమన్ మైండ్. ఇట్ టాక్స్ అబౌట్ దాట్. ఈ ప్రాక్టీసెస్ వల్ల ఏం జరుగుతుంది, నీ దినచర్య ఫ్రీగా అవ్వడమే కాక యువర్ బాడీ విల్ బికమ్ ఏ టార్గెట్ టు ద అదర్ డైమెన్షన్ టు యాక్సెస్ ద యూనివర్సల్ కోడ్స్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద సిద్ధశాస్త్రం. ఉపనిషత్తులో దీని గురించి ఉంటుందండి. విజ్ఞాన భైరవ తంత్రంలో ఉంటుంది, గేరండ సంహితలో ఉంటుంది, శివ సంహితలో ఉంటుంది, ఇంకా శారీరకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందండి దీని మీద. సో అన్ని ఉపనిషత్తులు, ఈవెన్ బ్రహ్మ విద్యలు కూడా శరీరాన్ని నుంచి మీ ఆత్మయానం వైపు వెళ్ళడం గురించే మాట్లాడతాయి. మీరు ఏది తీసుకెళ్ళండి అంటే ఆల్ రివర్స్ విల్ బి లైక్ లాస్ట్కి సముద్రంలోకి వెళ్తాయని. ఏది పట్టుకున్నా సరే, సేవా తత్పరం పట్టుకోండి, భక్తి మార్గం పట్టుకోండి, యోగ మార్గం పట్టుకోండి, ఎలా తీసుకెళ్ళినా మీరు వెళ్ళేది అనంతంగా ఉండే బ్రహ్మాండమైన ఒక వెలుగులోకి వెళ్ళే అంత అనుభూతి మనం పొందాలి కాన్షియస్గా శరీరం ఉండగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిద్ర పడుకుంటాం కదా, పడుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుందండి? ఎనీ థాట్స్ ఉండవు. దేనివల్ల ఉండవు అంటే కంప్లీట్ రెస్ట్లో ఉంటాం కాబట్టి. ఏ రెస్ట్? ఫిజికల్ రెస్ట్ ఉంటున్నప్పుడు సెన్స్ ఆర్గాన్స్ అన్నీ షట్ అయ్యి అండ్ అది అన్కాన్షియస్గా అంటే తాత్కాలికంగా అన్కాన్షియస్గా గుండె చప్పుడు కొట్టుకుంటూ గాలి పీల్చుకుంటూ మనకు నిద్ర అవస్థలో శరీరం అది దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఇట్ ఈస్ లైక్ వర్కింగ్ ఆన్ దట్. అదే అన్కాన్షియస్ స్టేజ్ని కాన్షియస్గా సెన్స్ ఆర్గాన్స్ని అలానే యూజ్ చేయడం కనుక, అంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలంటాను చూడండి కొన్ని విషయాలకి. లైక్ దట్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతే చూడాలి, ఎలాంటిది కావాలో అంతే ఉండాలి, అతిగా ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. అండ్ అతిగా ఏది అంటే నీకు ఫ్రీక్వెన్సీ రేస్ చేసే ఈ రజస్తమో గుణాలన్నీ కూడా వాటితో కలిసి ఒక హ్యావోక్ని క్రియేట్ చేయకూడదు. ఇట్ షుడ్ బి విత్ ద సెరెనిటీ విత్ ద బాడీ ఈవెన్ వెన్ యు ఆర్ కాన్షియస్లీ బ్రీతింగ్ త్రూ ద డే. అలాగా ఉంటున్నప్పుడు ఈ యోగంలో ఉంటుంది. ఈ యోగంలో అంటే కుండలిని విద్య ద్వారా
చిత్రిని నాడి, సుషుమ్న నాడి నుంచి చిత్రిని నాడి చాలా నాడులు ఉంటాయి. నాడీ వ్యవస్థ మండలం ప్రచోదనం అయ్యి అది యాక్టివేట్ అయ్యి కొన్ని హిడెన్ ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇదంతా పతంజలి యోగ సూత్రాల్లో మనస్సుని జయించడం ఎలా అన్న దాంట్లో వస్తుందండి. దాన్ని సమాధి మార్గము ఇలాంటివన్నీ ఉంటాయి వాటిలో. అవన్నీ ఈ డీకోడ్స్ చేస్తూ ఉంటాయి. ఏది చెప్పినా మనం ఎంత ఆచరించాం అనేది ఇంపార్టెంట్. ట్రూ. ఓకే, నాకు ఇంత బిజీ లైఫ్లో ఉంది, నాకు ఇవన్నీ వల్ల కావట్లేదు బాస్ అన్నప్పటికీ కూడా ఓకే, నీ లిమిట్ ఇంత కదా, డేకి ఒక 21 minutes to 40 minutes 40 minutes కూర్చోగలిగితే 21 నిమిషాలు నీకు దాని మీద కుదురుగా కనుక ఉండగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ చేంజ్ వెన్ యూ ప్రాక్టీస్ ఫర్ 1 month. 21 days చేస్తే అది వచ్చేస్తుంది. సో దానికి ఒకటి అలవాటు చేయాలి మనం. ఏదైతే మనం తప్పిపడిపోయామో అది మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గెట్ హ్యాబిట్. యూ షుడ్ మేక్ ఇట్ ఏ ప్రాక్టీస్. దెన్ సీ ద ఇమాజిన్. అసలు యూ కాంట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ద మైండ్. సూపర్ బ్రెయిన్ విల్ గెట్. లైక్ ఇన్ ఎగ్జాంపుల్ లైక్ టెలికైనసిస్, కళ్ళతోటి దృష్టి పెట్టి వస్తువులు కదిలించడం అనేది మనం చూస్తున్నాం. బ్లైండ్ ఫోల్డింగ్, కొంచెం స్పూన్స్ ఇట్లాంటివి కూడా బెండ్ చేస్తున్నారు వీడియోస్ లో. హౌ దట్ ఈస్ పాసిబుల్? జస్ట్ బికాస్ దే ఆర్ ఫోకసింగ్ మైండ్లో. అంటే మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేషన్ ద్వారా ఎప్పుడైతే మీ బ్రెత్ రిథమిక్లోకి వెళ్తూ ఉంటుందో ఆటోమేటిక్గా కొన్ని డీకాల్సిఫై అయిపోతుంటాయి అరౌండ్ ద గ్లాండ్స్. Okay. So from the pituitary to the pineal gland. When pineal gland starts activating, then you can able to see some elevation in the thought process. అది ఎంతవరకు వెళ్తుందంటే రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలిసిపోతూ ఉంటుంది. అండ్ యుల్ బి వెల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అవును. అండ్ నో టెన్షన్. భయంతో బతుకుతున్నాం ఇప్పుడు మనమంతా. ఆ భయమే అసలు లేకుండా కూకటి వాళ్ళతో సహా పీకేస్తుంది అది. సో వెన్ దెర్ ఇస్ నో ఫియర్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? యూ షుడ్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. అంత లెవెల్లోకి నేను తీసుకెళ్ళి అక్కడ కాన్షియస్ లెవెల్లో కూర్చోబెడుతున్నప్పుడు ఇమాజిన్ ద లైఫ్ హౌ ఇట్ విల్ బి, హౌ యూస్ఫుల్ ఇట్ విల్ బి. అండ్ బేసిక్గా మేడం మీరు చెప్పారు ఇప్పుడు గుణాలు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి. సో అంటే ఈ స్టార్టింగ్ ఇవే కాదు, ముద్రలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, తెలియని అపురూపరమైన, అంటే ఇదంతా విద్య సంపద మనకున్నది. సో దీని రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం క్లారిటీగా అర్థం చేసుకుంటాము. అసలు ముందు మన బాహ్యంగా కనిపిస్తున్న సెన్స్ ఆర్గాన్స్ మీద ఒక 6 అడుగుల శరీరం, 5 అడుగుల శరీర మాధ్యమం ఎలా పనిచేస్తుంది అన్నది తెలియాలి ముందు. సో వెన్ యూ ట్రై టు కంపేర్ విత్ దట్ ఏన్షియంట్ టర్మినాలజీ విత్ ద మోడర్న్ సైన్స్, అది అంటే మనకి వీటికి అలవాటు పడ్డాం కాబట్టి చెప్తున్నాను. లేకపోతే అసలు మనం మెడికల్గా కూడా మాట్లాడుకునే పని లేదండి. సో బాడీ ఎలా దేనికి డిజైన్ అయింది, మైండ్, ఫిజికల్ బాడీ, స్పిరిట్, ఒక ట్రయాడ్ ఎలా ఫామ్ అవుతుంది, అది ఫామ్ అయినప్పుడు మైండ్ బాడీ సింక్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏం జరగడం వల్ల అది ఉండట్లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్, ఇట్ టాక్స్ అబౌట్ ఓన్లీ టెన్షన్, కన్ఫ్యూజన్. ఓకే, మోడర్న్గా మనం చూస్తుంటే ప్రతిదానికి అబ్బా నా మైండ్ బాగాలేదంటాం, లేకపోతే ఈరోజు నాకు ఫెటీక్గా ఉంది, లెథార్జిక్గా ఉన్నాం అంటాం. బట్ ఇమాజిన్ ఒక దాని కింద ఒక లేయర్ మనం పెడుతుంటే ఇమాజిన్ బుక్ ఎలా ఉంటుందో అలా మన ఫిజికల్ బాడీ యాజ్ పర్ ద ఏన్షియంట్ నాలెడ్జ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ విత్ 5 layers, పంచకోశాలు అంటాం. అన్నమయ కోసం, లైక్ హౌ యూ ఫీడ్ యూ బికమ్ దట్. ఓకే, ఇప్పుడు మనకి చెప్తున్నారుగా చాలామంది, ఫుడ్ ఈజ్ లైక్ వాట్ యూ ఈట్ యూ బికమ్ దట్ అని చెప్తున్నారు, రైట్? అలాగే ప్రాణమయ కోసం నీ వైటల్ ఫిజియాలజీ ఆఫ్ ద బాడీ, అంటే మనం తీసుకునే బాడీ ఎలా మెయింటైన్ అవుతుంది అన్న దానికి గాలి కానీ డీహైడ్రేషన్ కానీ, అంటే టు బి ఇన్ ద హెల్దీ కండిషన్. దెన్ కమ్స్ అ మనోమయ కోసం విచ్ ఇస్ లైక్ యువర్ మైండ్. దాంట్లో మళ్ళీ లేయర్స్ ఉంటాయండి, ఇవన్నింటిలో లేయర్స్ ఉంటాయి. అక్కడ మళ్ళీ ఏ ప్రాంతానికి పుట్టారు దానికి సంబంధించి కూడా ఉంటాయి, ప్రకృతికి సంబంధించి ఉంటాయి, రుణాలకు సంబంధించి ఉంటాయి, జీవి ఎలా సెలెక్ట్ చేసుకుంటుందని సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ విజ్ఞానం ఎక్కడి నుంచి తెలుస్తుంది అన్నది ఉంటుంది. ఆ తర్వాత ఆనందమయ కోసం ఎలా పనిచేస్తుంది అన్నది ఉంటుంది. ఇవన్నీ వెళ్తూ ఇంకా లేయర్స్ చాలా ఉంటాయి. ఫిజికల్ బాడీలో సటిల్ ఎనర్జీస్ ఇన్విజిబుల్గా కనిపించే ఇది, ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఆల్ఫాబెట్ ఫర్ ద హ్యూమన్ బాడీ, ఈ చక్రాలు అనేవి. సో బ్రెత్ విల్ బి ద ఫస్ట్ పార్ట్, అంటే వితౌట్ బ్రెత్ యూఆర్ డెడ్. సో బ్రీత్ ఎలా తీసుకోవాలని ఇట్స్ ఎన్ ఆర్ట్. దానికి ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, ఏం చేస్తే ఏది వస్తుంది. అండ్ మనకి ఏదైనా మనకి తెలిసే లోపల, మనకు ఒక సిమ్టమ్ తెలిసే లోపల మీ బ్రెత్ చెప్పేస్తుందండి అది మీకు ఎలాంటి అనారోగ్యం తీసుకొస్తుంది అన్నది. ఓకే, అండ్ మనకు అందుకే మార్నింగ్ లేవగానే కూడా మనం చూసుకోవాలి ఏ ఇన్హేల్ ఏ ఎక్సేల్ వెళ్తోంది అన్నది. దాన్ని బట్టి ఇఫ్ మనకి రైట్ నోస్ట్రిల్, ఇడనాడి పింగళనాడి అని ఉంటాయండి. ఈ పింగళనాడి యాక్టివేషన్ ఉంటే యుల్ బి లైక్
గుడ్ యాక్టివ్, ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది. లేదా మనం ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు యువర్ సూర్యనాడి షుడ్ బీ ఇన్ యాక్టివేషన్. లేదు ప్రశాంతంగా మనసు అలజడిగా ఉంటున్నప్పుడు చంద్రనాడి షుడ్ బీ ఇన్ యాక్టివేషన్. జస్ట్ అబ్జర్వ్ ద సెరెనిటీ. ఇమాజిన్ వెన్ బోత్ నాడీస్ విల్ బీ ఇన్ యాక్టివేట్ అండ్ కేమ్ ఇన్ టు బ్యాలెన్స్, దేర్ కమ్స్ చిత్రిని నాడి విచ్ విల్ బి అంటే కుండలి నుంచి స్వాదిష్టానం మణిపూరక అనాహతకం. అంటే ఆలోచనలు ఇంకా ఆలోచనల వల్ల యు ఆర్ లైక్ అది వదిలేస్తాయి మనల్ని. ఓకే, ఏ ఆలోచన మనల్ని బాధించదు, దేనివల్ల మనకి ఇబ్బంది ఉండదు. జస్ట్ యుల్ ఫ్లో లైక్ ఎ టైడ్. ఒక నీళ్ళల్లో ఎప్పుడైనా నీళ్ళు స్నానం చేశారా సముద్రంలో? కానీ ఆ అలలతో ఎలా వెళ్తూ ఉంటుంది మనకి ఒక ఇలా వాటర్ కరెంట్, లైక్ దట్ యు ఫ్లోయింగ్. అలాగా అంతరంగంలో అలా ఉంటుంది. అండ్ ఇలాంటిది ఒకటి చెప్పాలి అంటే బ్రెత్ ఈజ్ లైక్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ ఎట్ వాట్ టైమ్ యూఆర్ గెటింగ్ అప్. ఎందుకంటే గాలి పీల్చుకోవడం ఒకటే కాదండి, అమృత వాయువుని ఎలా తీసుకోవాలి అనేది తెలియాలి. అసలు అమృత వాయువు అంటే ఎప్పుడు ఉంటుందని తెలియాలి. గాలి ఓకే, అమృత వాయువు అంటే వాయువు పీల్చుకోవడంలో వాయు స్తంభన ఇవన్నీ ఒక ప్రాక్టీసెస్ అండి. అది విత్ గురు ఓన్లీ యూ హ్యావ్ టు డూ. అవి అమృత వాయువులు అంటే దేవతలు సంచరిస్తూ ఉంటారండి. అంటే తెలియకుండా మనకి సూక్ష్మ లోకాల్లోకి ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే సూర్యోదయం కాకముందు అమృత వాయువులు, ఇట్ ఈస్ లైక్ ఇట్ మైండ్ విల్ బి ఎట్ ఆల్ఫా స్టేట్. అప్పుడు వాట్ ఎవర్ లైక్ యూ రీడ్ ఇట్ విల్ బి లైక్ ఇన్ఫినిట్ టైం ట్రిపుల్డ్ డబల్డ్ అనమాట. అంత శక్తి వచ్చే అంత కొన్ని ఘడియలు ఉంటాయి. అందుకే ఆ టైంలో ఇలాంటి ప్రాక్టీసెస్ చేయాలి. చేస్తే ఏమవుతుంది తెలుసా, డే విల్ నాట్ బి ఎ కంప్లైంట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇలాంటి యోగాలు చేస్తున్నప్పుడు నో టైర్డ్నెస్, నేను అలసిపోయాను ఈరోజు అబ్బా నా ఫిజికల్గా వెళ్ళాను, అలా ఏం ఉండవు. ఎందుకంటే ద మోర్ యూ డూ ద వర్క్ ద ఎనర్జీ విల్ బి జనరేటెడ్ దట్ మచ్ ఇన్ ద బాడీ. ఇది ఫిజికల్గా స్ట్రెచ్ అండ్ ఓన్లీ బ్రెత్, ఈ రెండింటి ద్వారా అది కుదురుతుంది. ఈ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు శరీరం ఎలాంటి పొజిషన్లో కూర్చోవాలి, కూర్చుంటున్నప్పుడు ఎలాంటి సంకల్పంతో కూర్చోవాలి, జస్ట్ యూ అబ్జర్వ్ దాట్. ఆ అబ్జర్వ్ చేయాలన్న సంకల్పంతో కూర్చున్నంత మాత్రం చేతే కొన్ని నిమిషాలు అయ్యేటప్పటికి యూ ఫీల్ లైక్ లైటర్ నోట్ ఇన్ ద బాడీ. అంతా గాలి నుంచి తీసుకుని ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయి కొన్ని. మనకి శంకరాచార్యుల వారు పద్మపాదుడు పరిగెడుతూ వస్తున్నప్పుడు ఒక కథ దృష్టాంతం ఉంటుందండి. నీళ్ళల్లో అతను అడుగులు వేస్తుంటే పద్మాలు తన పాదాల కింద ఉన్నాయి, నీళ్ళ మీద పరిగెడుతున్న ఆ స్టోరీ ఒకటి ఉంటుందండి. శరీరం ఎంత తేలికైపోతుందంటే యూ కెన్ ఫ్లై త్రూ ద ఎయిర్, అలా ఉండేది. యూ కెన్ వాక్ ఆన్ ద వాటర్. అండ్ దృష్టాంతరంగా యోగులకు ఇలాంటి ఒక గుప్త శక్తులు ఉండేవి. ఓకే, గుప్త శక్తులు అంటే కేవలం బ్రీత్ తోటి బాడీని స్తంభన చేయడం అంటాం. సూక్ష్మంగా ఉండడం లేకపోతే పెద్దగా అయిపోవడం. రామాయణంలో కూడా మనం ఇది దృష్టాంతరం చూస్తామండి. ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశించేటప్పుడు లంకేని నేను ఎవరిని గద్దిస్తుందండి ఈవిడ. నేను లంక అధిదేవతని, నువ్వెవరు ఇలా అంటే, నేనేదో అందరు మీ లంకాపట్నం చాలా బాగుందంటే నేను చూడడానికి వచ్చాను అని ఏదో చాలా ఒదిగి ఉంటాడు. అయితే నన్ను ధిక్కరించి వెళ్ళు అన్న టైప్లో చెప్తుందండి. ఒక గుద్దుతాడు చిన్నగా అయిపోయి ఒకటికు, అప్పుడు శాప విమోచన అవుతుంది అంటారు. ఇలాంటిది ఒకటి ఉంటుందండి. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి గుప్త శక్తులు శరీరం ద్వారా సాధన చేయొచ్చు అనేదానికి చాలా దృష్టాంతరాలు ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసిన యోగులు కూడా మనకి తెలుసు. అంటే మనకి సిద్ధులు యోగులు అంటారు కదండి, గాల్లో తిరుగుతూ ఉండే గుప్త శక్తులు. అవి మనకి ఎలా ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తామంటే సడన్గా మనం అనుకున్నది అయిపోవడము, లేదా అమ్మో ఇది ఎలా అవుతుందని భయపడుతున్నది అర్థం కాని పరిస్థితిలో సడన్గా ఒక మెసేజ్, ఒక సిగ్నల్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి ఇట్ గోస్ విత్ ద యూనివర్సల్ లాస్. సో ఇలాంటి ఒక అమృత వాయువుని పీల్చడం ద్వారా యు ఆర్ కనెక్టింగ్, యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ త్రూ మన బ్రహ్మరంధ్రం నుంచి ఆ యూనివర్స్ శక్తిని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది. అధికారం కూడా కాదు, అలా మోల్డ్ అయిపోతాం అంతే. సో అంటే మీరు చెప్పేదాని ప్రకారం హ్యూమన్ సోల్ అనేది నేచర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ షుడ్ బి కనెక్టెడ్. ఎస్. రాగానే ఫస్ట్ మీరు ఏమడిగారు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? డెస్టినీ ఇదా మేడం? కాదు, ఇంటర్వ్యూ అవ్వగానే హౌ ఆర్ యూ కదా. ఎందుకు అలా అడిగారు? లైక్ ఐ వాంట్ టు నో, అంటే హెల్తీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ, రైట్. అంటే మనం అందరం వి ద హ్యూమన్ బీయింగ్స్ యాజ్ లైక్ మనం ఒక బ్రహ్మాండం నుంచి, అంటే ఒక బ్రహ్మాండం నుంచి ఒక పిండంగా ఉంటున్నప్పుడు, విడిపడ్డప్పుడు బ్రహ్మాండం తత్వం ఒకటి ఏంటంటే ఆనందం, బ్లిస్ కదండి. అదే మనకి రూటెడ్గా ఆన్ ద ప్లానెట్ యు గో ఎనీవేర్,
ఇది నేను చాలాసార్లు చెప్తానండి. అందరూ బాగున్నారని అడుగుతాం, హ్యాపీగా ఉన్నారని అడుగుతాం. ఎందుకంటే వీఆర్ ద హ్యాపీ బీయింగ్స్. ఓకే. We bluntly can say that we belong to that. But unfortunately, we are in the pain language. ఎందుకంటే దెర్ వాజ్ లైక్ మిస్కమ్యూనికేషన్ ఆర్ రాంగ్ రూటింగ్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. సో ఒక టెక్నిక్ ఉంటుందండి. ఈ అమృతవాయువులు ఇలాగ పీల్చుకుంటున్నప్పుడు సింపుల్ టెక్నిక్, మీకు మైండ్ బాగాలేదనుకోండి, మైండ్ చాలా లైట్ అయిపోతుంది, బాడీ చాలా లైట్ అయిపోతుంది. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే మైండ్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ. All these panchakoshas, they doesn't have any individual body. They are binded up with the ether space in the body as a layers. So physical ga చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీ విల్ బి ద మేనిఫెస్టింగ్ బాడీ. అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, ఇంకా మనోమయ కోసం, ఈ రెండింటి దగ్గర మనకి కొంచెం ఈ పట్టు విడుపు లాంటివి ఉంటాయి. వెన్ వన్స్ నాలెడ్జ్ అంటే ఒక జ్ఞానం వైపు మనం కనుక దృష్టి పెట్టగలిగితే ఈ అజ్ఞానం అంతా ఊడిపోతుందండి. అజ్ఞానానికి నానార్థాలు ఏంటంటే బాధ, దిగులు, భయము, స్వేచ్ఛ లేకపోవడము, ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. జస్ట్ ఎలా అంటే ఒక చీకటి రూమ్లో చిన్న కొవ్వెత్తి జ్ఞానం అనే కొవ్వెత్తిని వెలుతురు పెడితే రూమ్ అంతా ఎలా దేదీప్యమానంగా వెలుగుతుందో అలాగే మనలో మనోమయ కోసం వరకు జరుగుతున్న క్లేశాలను కనుక తీసేయగలిగితే, మనకి అక్కడి నుంచి విజ్ఞానం అనే దాని కనుక మనం కనెక్ట్ అవ్వగలిగితే అక్కడి నుంచి అంతా కూడా హై ఫ్రీక్వెన్సీ నోటేషన్ ఉంటుంది విత్ ద బాడీ. సో ఈ 2 లేయర్స్ మీద మనం వర్క్ చేయాలి. ఎందుకంటే ఇదే మనమోయ కోసము ఆధ్యాత్మికంగా ఊర్ధ్వలోకాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ఈ ఎమోషన్స్ తోటి ఏకైక లేయర్ అది. సో దట్ ఈస్ నీడెడ్, బట్ ద యూసేజ్ ఆఫ్ దట్ షుడ్ బి విత్ క్లారిటీ. అండ్ ఇప్పుడు దాని కారణ శరీరానికి కనెక్ట్ చేస్తారనమాట. అండ్ ప్రతి మనిషి కూడా ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళలో కర్మజీవులము, కర్మ వల్లే మనకి ఇదంతా జరుగుతుందంటారు. సో మీ ప్రకారము వాట్ ఈస్ కర్మ, హౌ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ దిస్ లైఫ్? కర్మానికి బద్దులై ఉండాలి మనం ఖచ్చితంగా. అండ్ కర్మని మనం దాటలేమండి. కానీ కర్మని మనం ఒక సాధన ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయించవచ్చు. ఎలా అంటే మనకు గురువు ఉన్నారనుకోండి, లేదా గురువు, పుణ్యక్షేత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, మంత్రం, ఈ 5 తోటి మనం కనుక కనెక్ట్ అవ్వగలిగితే జీవితంలో మన కర్మ పరిపక్వం అవ్వడానికి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. గురువు ఈజ్ లైక్ సంథింగ్, మనకి స్కూల్స్లో నేర్పుతున్న గురువులు కాదండి. మనకి ఒక గమ్యాన్ని తీసుకెళ్లే ఒక మెంటరింగ్ ఉండాలి. ఓకే. అంటే యూనివర్స్ అనే యూనివర్సిటీలో క్వాలిఫై అంటే యోగ్యుడైన యోగి దృష్టిలో మనం పడాలి అని మనం ఈ శరీరంతో సాధన చేస్తాం. గాట్ దట్? ఎనీ డౌట్? లేదు, చెప్పండి. సో ఆ యోగి మనని పట్టుకుని, అంటే మనకి మించిన ఒక ఎలివేటెడ్ స్పిరిట్ తోటి మన కనుక జర్నీ కనుక కనెక్ట్ అయితే ఇట్ విల్ బి ఈజీ. 2 మంత్రం భక్తి యోగంలో అంటే మనకి ఈ మంత్రంతో కూడా మనం సాధించవచ్చు. బట్ ఆ మంత్రం కాన్షియస్గా చేయాలి. ఇందాక చెప్పిన కారణ శరీరం మీద కూర్చుని కనుక చేయగలిగితే, హై ఫ్రీక్వెన్సీతో చేయగలిగితే కర్మ కెన్ బి నల్లిఫైడ్. 3 పుణ్యక్షేత్రం. మీరు ఏదైనా పుణ్యక్షేత్రంతో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, సపోజ్ నేను తిరుమల వెళ్తే నాకు బాగుంటుంది, లేదా నేను షిరిడి వెళ్తే బాగుంటుంది, కంచి వెళ్తే బాగుంటుంది, కాశీ వెళ్తే బాగుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఆ సోర్స్కి దగ్గరగా వెళ్తున్నప్పుడు యూ ఫీల్ దట్ అన్మాస్కింగ్ ద వెయిల్ ఆన్ ద బాడీ అండ్ ఆన్ ద మైండ్. అంటే నథింగ్ బట్ అక్కడ క్షేత్రంలో జరుగుతున్న ఒక మంత్రోచ్చారణ వల్ల లేదా ఒక శబ్ద తరంగాల వల్ల కూడా మన బాడీకి పట్టుకున్న మాస్క్ వదిలేస్తుంది. అంటే ఆ భయం వదిలేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, పీస్ఫుల్నెస్ ఇస్తుంది. అందుకే కదా మనం గుళ్ళకి పరిగెట్టి, రైట్? 3వది పుణ్యక్షేత్రం అయిపోయింది. వైద్యుడు. వైద్యుడు అంటే వైద్యో నారాయణో హరి అంటాం. అంటే ఎలాంటిది కావాలో అని ప్రకృతి డిసైడ్ చేసే వైద్యులు కావాలి మనకి. అంటే ప్రకృతే ఒక వైద్యశాల అండి. మనకి ఏది కావాలన్నా మనకు అన్నీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. సో మనకి బేసిక్గా కాంప్లికేట్ చేయకుండా సిస్టమ్ కనుక ఉంటే హ్యాపీగా సన్లైట్ దగ్గరికి వెళ్తే యూ విల్ బి గెటింగ్ విటమిన్ డి విచ్ విల్ రిపేర్ ద సిస్టమ్. అది హీలింగ్కి కావాల్సి వస్తుంది. అలాగే B12, అలాగే తిన్నది అరుగుతుంది, అలాగే ప్రోబయాటిక్స్, అలాగే నిద్ర వల్ల కూడా ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ చెప్పేదంతా కూడా ప్రకృతి నుంచి నేర్చుకుంటున్నాం. ఎలాగా? సూర్యుడితో పాటు లేవాలి, చంద్రోదయంతో పాటు యూ హ్యావ్ టు లైక్ గో డౌన్, రైట్? సో ప్రకృతి నియమాలతోటి ఎవరైతే కనుక ఉంటారో
వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఉండే ఈ వైద్యాలకి మనకు అక్కర్లేదండి. న్యాచురల్ వేలో వీ కెన్ క్లియర్ ద బాడీ. ఇట్ విల్ బి ఈజీలీ హీల్డ్. ఈ 5 ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కర్మ అనేది చాలా తేలిగ్గా ఈ భవసాగరాన్ని దాటేసేలాగా తీసుకెళ్ళిపోతాం జీవితాన్ని. సో జీవుడు క్షేమంగా వచ్చిన పర్పస్ని సాల్వ్ చేసుకోవడానికి యూజ్ అవ్వాల్సిన లైఫ్ని శరీరంతో పాటు అలా వెళ్లకుండా ఇంకా మనకు తోచిందలా దాంట్లో పడేస్తూ ఉంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ తోటి, ఈ ఇమోషన్స్ తోటి, ఈ రజస్తమో గుణాల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకెళ్ళి దాంట్లో కనుక చేసేస్తే కర్మ పెరగడమే తప్ప ఎక్కడ కరుగుతుందండి? ఎక్కడ మనం సాధన చేస్తాం? సో ఇదేమి ఆధ్యాత్మిక సాధన కాదండి, ఇది నిత్య సాధన అవ్వాలి. నిత్య సాధన అవుతున్నప్పుడు మన జీవకళ పెరుగుతుంది. మనకి ఒక అంటే మేధస్సుకి మించి ఉన్న దాన్ని జీర్ణించుకోవడం చాలా తేలికవుతుంది. ఒక సపోర్ట్ సిస్టమ్ దట్ ఈస్. ఆ సపోర్ట్ ఉంటే ఇప్పుడు ఎవరన్నా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్ అరే అలా కాదురా నేను ఉన్నాను కదా అని చెప్తే ఎంత ధైర్యంగా ఉంటుంది. లైక్ దట్ వన్ ప్యాటింగ్ షోల్డర్ షుడ్ బి దేర్ విత్ యూ ఆల్వేస్. విత్ దిస్ 5 types ఆఫ్ లైక్ బీయింగ్, అంటే ఈ 5 నీ పంచేంద్రియాలన్నిటికీ ఎక్కడొక్కడి కనెక్షన్ కనుక దొరికితే దాన్ని పట్టుకుంటే అసలు మనం కర్మ చేస్తున్నామా లేదా అనేది కూడా మనకు తెలియదండి. బికాస్ గాడ్ విల్ బీ ఇన్ ద పాత్. అండ్ భగవంతుడు మన ఎలా తీసుకెళ్తాడంటే రేపు పొద్దున నీకు కష్టం వస్తున్నప్పుడు సొల్యూషన్ ముందు పెట్టేసి తర్వాత నీకు కష్టం తెలుస్తుంది. హౌ ఈజీ దట్ ఈస్. ఇదే కాదు, ఈ సిద్ధశాస్త్రంలో ఇంకో గొప్ప మహత్తరమైన ఒక యోగం ఉంది. చెప్పండి. శరీరాన్ని ఒక పుస్తకం చదివినట్టు చదవడం. శరీరాన్ని డీకోడింగ్ ద బాడీ విత్ ఆల్ దట్. మీ యాన్సిస్టర్స్ ఒక ప్రజ్ఞ ద్వారా, అంటే మనం ఉన్నామంటే మన పూర్వీకులను బట్టే కదా మనం వచ్చింది. సో మనకి ఏ ఇబ్బంది ఉన్నా మన పూర్వీకులు మనకి ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తారు అనేది ఎవ్రీవన్ షుడ్ నో. ఈ కర్మభూమిలో అది అందరికీ తెలియాలి. ఎలా మేడం చెప్తారా? మనం మామూలుగా పోయిన తర్వాత మనం వాళ్ళ తద్దినాలు ఇవన్నీ పెడతాం, అదొక రిచువల్ లా చూస్తామండి, అంతే తప్ప we don't know the essence and inner meaning of that. ఓకే, ఆ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని, ఆ కార్యక్రమం వల్ల మనకేంటి ఇక్కడ యోగం, ఊరికే కాదండి అది. అది ఎలాంటి మనం చేస్తున్న చెత్తనంతా క్లియర్ చేయడానికి ఒక్కసారి ఇలాగ ఒక సునామీలా తుడిచిపెట్టేస్తుందండి. పాపం మొత్తం క్లియర్ అయిపోతుంది, పాప ధ్వంసం అయిపోతుంది. జస్ట్ బికాస్ మీ పితృదేవతలకి మీరు అంత రుణపడి ఉంటారండి. అది మనం చేయం కదా. ఇది ఎలా తెలుస్తుంది చెప్పనా? త్రూ యువర్ DNA. మనకు జరుగుతున్న లైఫ్లో ప్రతిదాన్ని యాజ్ ఎ మెమరీగా సెల్ స్టోర్ చేసేసుకుంటుందండి. అండ్ టచ్ చేస్తున్నప్పుడు, ఈ హీలింగ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే అదే నేను పొద్దున్న లేస్తే నాకు పని అదేనండి, టచ్ చేస్తున్నప్పుడు ఐ విల్ బి రీడింగ్ ద హిస్టరీ ఆఫ్ దాట్. వాళ్ళు ఎక్కడెక్కడ మర్చిపోయారు, ఎవరితోటి పేర్లు, సంఘటనలు, ఇష్యూస్ అన్నీ మనకి నాకు టైం బాగాలేదు, కలిసి రాలేదని అంటాం కదండి. అసలు వాట్ వాజ్ హ్యాపింగ్ ఎట్ దట్ టైం, ఎందుకు ఆ గ్లిచ్ ఎందుకు వచ్చింది అక్కడ, ఎందుకు అక్కడ వేలు ఎందుకు ఫామ్ అయింది, దాన్ని ఎలా తీయాలి అన్నదానికి అలా టచ్ చేయగానే దేర్ కమ్స్ దేర్ యాన్సిస్టర్స్ ఇన్ టు దట్ రోల్. లేకపోతే ఒక ఇంపాసిబుల్గా తగ్గదు అన్నదాన్ని ప్రాక్టికల్గా ఉపనిషత్తుల్లో ఇవన్నీ ఉంటాయండి. ఈ సారం ద్వారా వీఆర్ డూయింగ్ దట్ రీసెర్చ్. అవి దెబ్బకి నార్మల్ అవుతున్నారు కదా వాళ్ళు. వీ కెన్ సీ ద డిఫరెన్స్ విత్ ఆల్ ద మెడికల్ సపోర్ట్. అంటే ముందు తర్వాత మనకు ఈ రిపోర్ట్స్ ఏవైతే కావాలో అన్నీ తీసుకుని మెడికల్లీ దే ఆర్ ఫిట్ నౌ. అంటే ఆలోచించండి, ఇది పురాతనమైన విద్యను మనం అనుకుంటాం, కానీ అమోఘమైన నిగూఢమైన ఒక మర్మం అండి ఇది. ఇది మన శరీరంలో ఎక్కడో అంతరంగాల్లో అంతర్గతంగా ఉంటున్న దాన్ని అలా వదిలేసి నాకు బాధపడుతున్నాను అనడం ఏమన్నా న్యాయమా? అంటే మనలో ఉండేది మనం యూజ్ చేయాలి కదండి. అంతెందుకండి, ఇంత ఒక చిన్న సింగిల్ సెల్లా ఉండి ఇంత డెవలప్ అవుతున్న బాడీ ఇన్ని వేల కోట్ల సెల్స్ ఇలా చేస్తోంది అంటే అది ఎందుకు అలా ఉంటుంది? దాని పని అది చేసుకొని ఇచ్చేలాగా మనం చూసి దానికి ఏం కావాలో మనం కదా ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ, అన్నీ అక్కర్లేనివన్నీ దానికి పెట్టేస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ మైండ్ ఓవర్లోడెడ్. సో దెర్ వాజ్ అ సింపుల్ టెక్నిక్ ఫర్ దిస్. ఓకే, చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. వెనెవర్ లైక్ యూ ఫీల్ లైక్ లో మైండ్ స్థిమితంగా, మన స్థిమితంగా లేదు, వెంటనే ఎక్సర్సైజ్ చేయి. బాడీతో ఇబ్బందిగా ఉంటుంది, వెంటనే థాట్ ప్రాసెస్ మార్చేయి. సో దెర్ వాజ్ లైక్ డైరెక్షన్, ఇన్ఫినిట్ సింబల్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. ఎవ్రీథింగ్ రోల్స్ ఇన్ దట్. ఎవ్రీథింగ్ యూ టేక్ ఇట్, యూ మెన్షన్ ఇట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. అండ్ చక్రాస్ గురించి ఏం చెప్తారు మేడం? ఇది వీటిలోనే ఉంటాయి అన్ని చక్రాలు. అంటే మనకి షట్చక్రాలు అనేది అందరికీ తెలిసిన సత్యమే, కానీ దీంట్లో కొంచెం ఇంకా లోపలికి డీప్ డిగ్ కనుక చేయగలిగితే ఉపచక్రాలు ఉంటాయి. చెప్పండి.
114 ఉపచక్రాలు. 114. 114, 112 అని చెప్తాం జనరల్గా. ఓకే. ఇది ఈవెన్ శివ సంహిత అయితే 3.5 లక్షల నాడులతోటి నిర్మితమైన ఈ చక్రాలని చెప్తుంది. గేరండ సంహిత నువ్వు కుండలాంటి పదార్థం, ఆ పదార్థం గురించి తెలుసుకో అని చెప్తుంది. బట్ హ్యూమన్ బాడీ అంటే ఒక సుపీరియర్ లెవెల్ ఆఫ్ యోగంలోకి వెళ్ళిన యోగ పరిభాషలో చెప్పాలి అంటే 112 చక్రాలు ఉంటాయండి. ఇప్పుడు 7 అంటే మాకు ఒక ఐడియా ఉంది మేడం, ఇలా ప్లేస్ అయి ఉంటుంది. అవన్నీ సటిల్ ఎనర్జీస్, అవే మనకి కనిపించట్లేదు. ఎందుకంటే అవి దే ఆర్ కనెక్టెడ్ టు యువర్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ విత్ ద పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, అక్కడి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ దట్. ఓకే, ఇది నాట్ ఇట్ డజంట్ మెన్షన్ అబౌట్ ఎనీ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలో పెయిన్ ఇవి కాదండి అడ్రస్ చేసేది. ఫిజికల్ బాడీ ద్వారా ఏం చేయాలో చెప్పే ఒక శాస్త్రం ఇది. సో ఈ 112 చక్రాలు ఎలా ఉంటాయంటే ఒక ఇటువైపు కొన్ని ఉంటాయి, ఇటువైపు కొన్ని ఉంటాయి. నుదురు దగ్గర నుంచి ఒక 7 చక్రాలు ఉంటాయి. గర్భంలో 4 నాడులు 4300 ఉంటాయండి. ఇక్కడ ఉండే ఈ మణిపూరక బొడ్డు దగ్గర ఉండే చక్రంలో అద్భుతంగా అగ్ని అంటే పంచాగ్నులని ఎలా అయితే బాడీలో నిక్షిప్తంగా ఉన్నాయో వాటిని ప్రచోదనం చేస్తుంది ఊపిరి ద్వారా. సో ఈ చక్రాలన్నీ ఇట్ గివ్స్ ద సపోర్ట్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. లైక్ మనకు వెహికల్ అనగానే 4 టైర్లు అవే కాదు కదండి. సో లాట్ ఆఫ్ మెకానిజం విల్ బి దేర్, రైట్? లైక్ దట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈ 112 చక్రాలకి 72,000 నాడులు వర్క్ చేస్తూ ఉంటాయి టు మేక్ ద సిస్టమ్ స్ట్రైట్ అండ్ పాజిటివ్. సో వీటిల్లోకి రక్త ప్రసరణ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న కొద్దీ లేదా మన బ్రెత్ ఆక్సిజన్ క్యారియర్ కరెక్ట్గా కనుక చేయగలిగితే నో ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. ఫస్ట్ థింగ్ అంటే నీకు అనారోగ్యం ఉండదు, అసలు ఉండదు. ఆ అనారోగ్యం ఒకవేళ ఎప్పుడైనా అనిపించినా సీజనల్ చేంజ్ వల్ల అది ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది తెలియకుండా, ఎక్కువ ఇంపాక్ట్ చేయదు. ఎందుకంటే లోపల హీలర్ అన్న ఒక వైద్యుడు ఒక డాక్టర్ ఉంటాడు మనకి. హీ ఆపరేట్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ అ మెషిన్. ఇంటిగ్రేటివ్లీ అది ఒక 2 సిస్టమ్స్ ఉంటాయండి లోపల, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే నా దృష్టిలో అవి 2 మెషిన్ల కింద లెక్క అనమాట. చెప్పండి. ఒకటి మైండ్ తోటి మనం తీసుకుంటున్నదంతా ఇట్ వర్క్స్, అంటే దానికోసం అది చేసుకుంటూ అది దేనికోసం వెళ్ళాలో దానికోసం పనిచేస్తుంది. ఇమాజిన్ యూ హ్యావ్ అ హెల్దీ మీల్, దాని వేస్ట్ అంతా ఇంటెస్టైన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, మలమూత్రాలతో బయటకు వచ్చేస్తుంది. దాని సారం ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ యాజ్ ఎనర్జీ అండ్ ఫ్లోన్ త్రూ ద బ్లడ్. దాని సారం ఏది ఆ బ్లడ్లోకి వెళ్ళి ఎనర్జీ జనరేట్ అయ్యి వచ్చినది అది స్పిరిట్కి ఉపయోగపడుతుంది. అంటే ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి కావాల్సిన అనుభూతి పొందేలా చేసుకుని శరీరం ద్వారా అది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఓకే ఓకే, దీనికి మనకి ఉండే చక్రాలు ఒకటే కాదు, ఒక్కొక్క చక్రం ఏమేం చేస్తుందని తెలియాలి. ఎలాగంటే ఇట్ ఈస్ లైక్ అ ఫిజికల్ యాంటీనా ఇన్ ద యూనివర్స్. ఓకే, యూ కెన్ డీకోడ్ ఫ్రమ్ ఎనీవేర్, యూ కెన్ కనెక్ట్ టు ఎనీవన్. అండ్ అదొకటే కాదు, యువర్ బాడీ ఈజ్ లైక్ ఎ స్టార్ గేట్ ఫర్ ద అదర్ డైమెన్షన్స్. అంటే యూనివర్స్ గ్యాలక్సీ ఇలాగ ఒక్కొక్క దానికి వెళ్తూ ఉంటే, మిల్కీవే అలా వెళ్తూ ఉంటే ఎన్ని లోకాలకు ఉంటుందో అంతా కూడా దర్శనీయంగా చేసుకునే యోగ్యత ఈ ఫిజికల్ బాడీకి ఉంటుంది ఈ చక్రాల మీద అధ్యయనం పట్టు వస్తే. సో ఈ చక్రాలు ఎలా పనిచేస్తాయి అంటే అవేమి నార్మల్గా మన చెయ్యి ఊపితే వచ్చేసేవి కావండి. తిరిగే మనసును కూర్చోపెట్టి అంటే అంతర్లీనం చేసి దానితోటి ఒక బ్రహ్మరంధ్రం ద్వారా యూనివర్స్ అనే ఒక ఎనర్జీని కనుక కనెక్ట్ చేయగలిగితే, చెప్తారు కదండి మనకి ఆస్ట్రల్ ట్రావెల్, యోగిక్ ట్రావెల్, అట్ ద సేమ్ టైం సాక్షిభూతంగా ఉండే ఒక దైవత్వం అనే దివ్యత్వాన్ని పొందడం అనేది మనలోకి తీసుకురాగలగల ఏకైక పాత్వే అది. సో దిస్ ఆల్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు దట్, ఆ యోగంలోకి వెళ్ళగలగాలి. అంటే యోగా చేయడం అంటే ఓన్లీ స్ట్రెచ్ ఒకటే కాదు, దాని సింబాలిజం కూడా యూ షుడ్ నో. మనం ఒక ఆసనం వేస్తున్నాము అంటే ఆ ఆసనం యొక్క లక్షణం మనలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళినది ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని కనెక్ట్ చేసుకుని తేగలగాలి, ఆ యోగంలోకి తీసుకెళ్ళగలగాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కొంతమంది ఇప్పుడు ధ్యానం చేస్తుంటారు, మెడిటేషన్ ఇట్లా ఉంటారు కదా మేడం. సో ముద్రలు వాడుతుంటారు కదా, ముద్రలు బంధాలు ఉంటాయి. సో ఈ ముద్రలు ఎలా ఉంటాయి దాంట్లో అంటే లాకింగ్ యువర్ సిస్టమ్. అంటే మనకి ప్రాణాపాన అంటే మనకు వాయువులు స్తంభింపజేయడం వల్ల కూడా ఎనర్జీ జనరేట్ అవుతుంది. స్టార్ గేట్స్ లోపల ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే అది మనకి ఓషన్ లైక్ ఒక మైండ్ నుంచి వాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే ఏరియా ఇదంతా. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ టైటన్ యువర్ బాడీ ఇన్ ద ఆసన. ఎలాంటి ఆసనం వేసినా ఎన్నో ఆసనాలు ఉంటే మనం 84లో కనీసం ఒక 30 ఖచ్చితంగా చేయాలని చెప్తారు.
అలాగే ముద్రలు కూడా వేయాలి. ఏ ముద్ర వేస్తున్నా ఎందుకంటే ఈ ముద్రల నుంచి ఇట్ ఈస్ లైక్ ఫిజికల్ యాంటీనా మనకి సోర్సెస్ ఆఫ్ గెటింగ్ ద ఎనర్జీ రీజనరేటింగ్. సో ఆ జనరేట్ చేస్తున్నప్పుడు అది లోపలికి వెళ్ళి దాని పని అది చెయ్యాలి కదా, లాక్ చేయాలి కదా. సో ఇట్ డస్ దట్. ఒక ఆసనంలో స్థిరంగా కూర్చుని మనసును తేలికపరిచిన తర్వాత ఈ గ్రావిటీ ఎప్పుడైతే యూ లీవ్ ఆఫ్ దాట్ అండ్ యువర్ మైండ్ అది చేయాల్సిన పని దగ్గర కూర్చోపెట్టడం కోసం వీ లాక్ ద బాడీ. ఆ లాక్ చేసినప్పుడు మనకి ఇంత బరువుతో ఉన్న శరీరం తేలిక అవుతుందండి. లెవిటేషన్ అంటాం కదా. సో పరమహంస యోగానంద వీళ్ళంతా కూడా గాల్లోకి లేచారు. స్వామి లాహిరి మహాశైలు వీళ్ళంతా కూడా. అది పాసిబుల్ మేడం నిజంగా? ఇట్ ఈస్ డన్. క్రియాయోగం అంతా అదే కదండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు అవన్నీ చూసి ప్రాక్టీస్ చేసేందుకు ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ అండి. అండ్ ఇంకొకటి కేచరి ముద్ర వేయడము, అపాన ముద్రలు కొన్ని ఉంటాయి. అంటే మీ నాలిక మడత పెట్టి అమృత బిందువుని తీసుకునే ప్రాక్టీసెస్ ఉంటాయి. అండ్ త్రూ ద ఇయర్స్ ఎలాంటిది శ్రవణంతో వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. ఏవైనా ఈ బాడీ అనేది అరిగిపోవడం అంటూ ఉండదండి. యూ షుడ్ నో అబౌట్ ద బ్యూటీ అండ్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. 1 yearలో మీకు అన్ని కొత్తగా రీజనరేషన్ అవుతూ ఉంటాయి. along with your pancreas, along with your gut, along with your liver, everything will be like along with your skin. ఇంత అవుతున్నప్పుడు మనం చెప్పేది నాకు ఇంత రోగం ఉంది అని మాట్లాడడంలో ఎంతవరకు న్యాయం ఉంటుందండి కదా. సో దీస్ ప్రాక్టీసెస్ విల్ మేక్ యూ హెల్దియర్ విత్ ద మైండ్, విత్ ద బాడీ, ఫర్ ఎ పర్పస్ ఫర్ విచ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అండ్ ఫర్ యువర్ డెస్టినీ. సో ఇక్కడ డెస్టినీ విల్ బి ద పాత్. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను నా డెస్టినీకి చేరుకుంటాను కాదు. డెస్టినీ ఈజ్ మై పాత్. ఆ దాంట్లో వెళ్ళడమే నా ధర్మం. ఆ ధర్మంలో యూనివర్సల్ లాస్కి ఎలాంటి ధర్మాలు ఉన్నాయి, శరీరానికి ఎలాంటి ధర్మాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఎంబెడెడ్గా యూ హ్యావ్ టు లైక్ కంబైన్. అలాంటి పరిధిలో వెళ్ళామనుకోండి, యువర్ బాడీ విల్ బీ లైక్ ఎ టూల్. అండ్ ఇన్ కేస్ అంటే ఒక మనిషి మీరు చెప్పినటువన్నీ అంటే ప్రిన్సిపల్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తూ ప్రతిరోజు మంచి అంటే అన్నిట్లో గుడ్ హెల్తీగా మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది మేడం డైలీ లైఫ్లో? ఇట్ విల్ బీ లైక్ ఇన్ఫినిట్ పవర్ అండి. అంటే తెలియంది తెలుసుకునే ప్రయత్నంలో అంతా తెలుస్తూ ఉంటుందండి. కానీ యూ షుడ్ ఆల్సో నో దట్ ఎంతవరకు తెలియచెప్పాలి, ఎందుకంటే పరిమితి బట్టే ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ యోగ విద్యలండి. ఇవేవి మనం ఏదో బుక్లో చదివేసేస్తే వచ్చేసేది అలా కాదండి. ఇట్ షుడ్ బి ఏ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మన లిమిటేషన్ పెరుగుతున్న దాన్ని బట్టి మనకు అది చెప్తూ ఉంటుంది, నువ్వు ఇంత దాంట్లో ఉండగలుగుతున్నావు. ఆ కన్సిస్టెన్సీ వీ షుడ్ మెయింటైన్. అంతే తప్ప మనం అనుకున్నాం కదా ఏదైనా చేసేద్దాంలా కాదండి. అలా అన్ని విద్యలు అక్కర్లే, ఏదో ఒక్కటి పట్టుకో, ఉద్ధరించబడస్తావు. ఆ ఉద్ధరింపబడంలో అటు ఇటు ఇంకెక్కడా ఉండదండి. అంటే అసలు స్వర్గం ఎక్కడో ఉండదండి, అది మనలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బాధ, భయం అనే నరకాన్ని మనం చూస్తున్నాం. నరకం కూడా ఎక్కడో ఉండదండి, ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. అసలు ఒకలా చెప్పాలి అంటే కింద భాగం అంతా కూడా లో లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ తోటి ఉంటుంది. ఊర్ధ్వలోకం పై భాగం అంతా కూడా అటైనింగ్ ద నాలెడ్జ్. అంటే కుండలిని శక్తి ఊపిరి ద్వారా మనం తీసుకుంటున్న ఈ ప్రాణాయామ పద్ధతి ద్వారా కుండలిని శక్తి సహస్రారానికి చేర్చుకునే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో అంతా ఈ జ్ఞానం ఇమిడి ఉంది. ఫార్ములా ఇది, యూ హ్యావ్ ఎ బాడీ, యూ హ్యావ్ ఎ మైండ్, యూ హ్యావ్ ఎ సోల్. అండ్ ఫార్ములా దాన్ని డిసిప్లిన్లో పెట్టు, అండ్ ఎంత నేర్చుకుంటావా ఇట్ ఈస్ ఎ ఓషన్, యూ లెర్న్. అండ్ అంత సింపుల్గా చెప్పారు. బట్ అంటే మనం ఇప్పుడు చక్రాస్ యాక్టివేట్ అయ్యాక ఒక మనిషికి కుండలి ఆన్ అవుతుందా, లేకుంటే కుండలి చక్రాస్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి? ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ బటన్లు ఏమి కావండి. అది ఒక ఇమాజిన్, ఒక దళం, పద్మం. ఓకే, సూర్యుడు రాగానే సూర్యుడితో పాటు అది ఎలా విచ్చుకుంటుంది కదండి, అలాగా ఒక తేజస్సు ద్వారా ఓపెన్ చేయబడే చక్రాలు అవి. దే ఆర్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్ చెప్పడం. దే ఆర్ లైక్ ఎనర్జీ పవర్ స్టేషన్స్. సో ఎనర్జీ అనేది ఒకసారి కదిలిన తర్వాత అలానే ఆ కన్సిస్టెన్సీలో మనం మెయింటైన్ చేయాలి. అంటే ఒక అమోఘమైన, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్లగ్లో వేలెట్టారు అనుకోండి, షాక్ కొడుతుంది. బట్ విత్ ఎ మెజర్ ఇఫ్ యూ డూ దట్ కొంచెం సేఫ్, రైట్, అది మనకి సెటిల్ అవ్వాలి. అంటే ఒక ఎనర్జీ పోర్టల్ ఓపెన్ అవుతుంది అంటే ఏదో అపసవ్యంగా ఓపెన్ అవ్వకూడదు. కండిషన్ క్లాక్ వైజ్ ఇట్ షుడ్ బి. అండ్ నాడీ క్రమం ఎక్కడా దెబ్బతినకూడదు. అండ్ ఎక్కడా కూడా మనసుకి విభిన్నంగా వెళ్ళకూడదు. మనసుని జయించే ప్రక్రియ చేయాలి. అందుకే కాన్షియస్గా మైండ్ని కాన్షియస్గా సెటిల్ చేసే ప్రక్రియలు ఇవన్నీ.
అంతే తప్ప నేను ముక్కు మూసుకున్నాను, నేను ఇలా చేసేసాను, నాకు వచ్చేయాలి అంటే ఇట్ వోంట్ కమ్ ఆన్ డిమాండ్స్. ఇట్ వోంట్ కమ్ ఆన్ లైక్ యువర్ రిక్వెస్ట్. అది వరించబడేలాగా మనం మనల్ని మనం అలాగా అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇట్ విల్ బి గివెన్ ఫ్రమ్ ద యూనివర్స్. ట్రూ. అందుకే శిష్యులు అవ్వాలి అంటే చెప్తారండి 2 రకాలు ఉంటాయి. మర్కట న్యాయం, మార్జాల న్యాయం. నువ్వు గురువుని పట్టుకొని తిరుగుతూ ఉండే ఒక టైప్ ఉంటుంది, లేదా మార్జాలం అది తీసుకెళ్ళి 7 ప్లేసుల్లో పెడుతూ ఉంటుంది. సో ఏది నువ్వు పట్టుకుంటున్నావు అనేది ఆల్సో డిపెండ్. మనకు కూడా అంతేనండి. మనం దేన్ని ఏ ఆధారంగా మనం పట్టుకుంటున్నాం, ఒక సబ్జెక్ట్ని పట్టుకుంటున్నాం అంటే సిట్ విత్ దట్, బీ విత్ దట్, బికమ్ దట్. ఆ బికమింగ్ దగ్గర ద ట్రాన్స్ఫర్మేషన్ అది లిమిట్లెస్. ఎలా అంటే ఫార్ములా విల్ బి గివెన్ టు యూ. ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు. అలా చేస్తూ ఉన్నప్పుడు యూనివర్స్ విల్ బి సెండింగ్. ఇందాక మనం చెప్పామే 5గురిలో ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒక రకంగా సిగ్నల్ వస్తుంది. దే విల్ టేక్ ద పార్ట్, దే ఆర్ లైక్ సిగ్నల్స్ ఫర్ యువర్ లైఫ్. ఆ లైఫ్ని ఆ సిగ్నల్కి టర్న్ చేస్తారు అండ్ జస్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఎక్కడ ఇది అలసట ఉండదండి. అండ్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఒక క్వశ్చన్ మనం క్యూరియాసిటీతో. సో అంటే ఎవరన్నా ఇప్పుడు లైక్ బాడీలో ఏదో ఒక పార్ట్ నొప్పి తీస్తున్నా బేర్ ఫుట్కో ఈ పామ్కో అవి కనెక్టెడ్ అయి ఉంటాయని చెప్పేసి ఎక్కువ ప్రెస్ చేస్తుంటారు కదా మేడం. ఆక్యుప్రెషర్. అది ట్రూ మేడం? యాక్చువల్గా అసలు ఫిజికల్ బాడీలో ఏవైనా నాడీస్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు మనం కింద పడి ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినా, ఆ ఫిజికల్ నేచర్లో ప్రాణమయ కోశంలో అన్నమయ కోశంలో జరుగుతున్న ఏ డిస్టర్బెన్స్ అయినా కానీ ఇట్ విల్ బి క్లియర్డ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, దాన్ని మనం ఏం ఎక్స్ట్రాగా ఏం చేయక్కర్లా. లెవెల్ షుడ్ బి డన్ ఫర్ ద ప్రాణమయ కోసం. అంటే ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బ్లడ్, అప్పుడే కదా రోగం, దాన్ని డిసీజ్ అంటాం. ఆ కండిషన్ మనకు ముందు తెలిసిపోతుంది. అంటే నాకు తిన్నది అరగలేకపోవడం, ఇట్స్ అ కండిషన్. అండ్ నాకు బీపీ సరిగ్గా అంటే రైజ్ అవుతుంది, ఇట్స్ అ కండిషన్. ఆ కండిషన్ మనకు తెలుస్తుంది. సో దానికి లింక్ విత్ బ్రెత్. ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయి, మైండ్ విల్ బి ఫ్రీ. మైండ్ బాగాలేదు అన్న ఫ్రేజ్ క్లియర్ అయిపోతుంది. ఫిజికల్గా బాగాలేదు, మైండ్ ఎక్సర్సైజ్ యూ షుడ్ టర్న్. అందుకే మనకి యోగాలో కూడా రాజయోగం, హఠయోగం 2 కలిపి చెప్తారు. ఎందుకంటే ద వే యూ ఇన్హేల్, హోల్డ్ అండ్ ఎక్సేల్ విత్ ద బాడీ పాస్చర్ విల్ జనరేట్ ద ఎనర్జీ. ఇట్ వోంట్ ఎగ్జాస్ట్ ఎట్ ఎనీ గివెన్ టైమ్. బట్ ఆ రాజయోగం, ఆ హఠయోగం నేర్చే టాక్టిక్స్ అంటే ఆ టెక్నిక్స్ మనిషిని బట్టి మారిపోతాయి. ఒక మనిషి ఇంత మాస్, ఇంత ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళు ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేది ఒక టెక్నికాలిటీ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి చేశారనుకోండి, యోగా విల్ బి నెవర్ ఏ బాదరెన్స్, నెవర్ ఎవర్, అసలు ఛాన్సే లేదు. సిద్ధించడం అంటే అంతే కదండి. పూర్ణత్వం అంటే అంతే కదా. తెలియంది తెలుసుకోవడం, తెలుసుకున్నది నలుగురికి పంచడం, దట్స్ ఇట్. సింపుల్ లా. ఇప్పుడు ధ్యానంలో ఇప్పుడు కొంతమంది ఋషులను చూస్తుంటాం మేడం, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మెడిటేషన్ లో ఉంటారని చెప్తుంటారు. సో ఎలా సర్వైవ్ అవుతారు? సర్వైవ్ ఏమిటండి, వాళ్ళ ఫిజికల్ బాడీ అయితే లిమిట్ కదండి. అవును, ఎటర్నల్ గా ఉంటే సర్వైవల్ అన్న వర్డ్ లేదండి. దేర్ కమ్స్ ఓన్లీ దట్ ప్రాణ, అంతే. లైట్ బీయింగ్స్, దే ఆర్, దేవతలు కూడా ఉంటారు కదండి. దే ఆర్ ఆల్ లైక్ ఒక లైట్ బీయింగ్స్ అంతే. అంటే వాళ్ళకొకటి డైరెక్ట్గా వాళ్ళకొక ఫోర్స్ని పెట్టేస్తారు. మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి అనుకోగానే ఒక సింబాలిక్గా ధైర్యం అని చెప్తాము. రాముడు ఏకపత్ని వ్రతుడు అంటే ఇట్ ఈస్ లైక్ నువ్వేది ఆచరించగలిగాలో దాన్ని ఒక ఐడల్షిప్ లాగా మనకి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చింది మన ధర్మం అంతా కూడా. సో వెన్ యూ కనెక్ట్ టువర్డ్స్ దట్ యూ విల్ బీ రిలీవ్డ్. అండ్ ఆటోమేటిక్గా ఆ కనెక్షన్ తోటి వచ్చేస్తుంది మనకి. ఆటోమేటిక్గా వెన్ యూ గో ఏ టెంపుల్, దట్స్ వాట్ హ్యాపెన్స్. అక్కడ ఉండే ఒక రిథము, శబ్ద తరంగాల ద్వారా లేకపోతే అక్కడ పెట్టిన యంత్రం ద్వారా ఇట్ విల్ బీ లైక్ యూనిఫైడ్ ఎట్ వన్ పాయింట్ టు జనరేట్ ద పవర్ అండ్ యూ విజిట్ దే, యూ గెట్ దట్. ఎందుకంటే మనంతా అన్మాస్క్ అయిపోతుంది, మనకు పట్టుకున్న ఈ క్లేశాలన్నీ వదిలిపోతాయి అండ్ కొంచెం యుల్ బీ రిలీవ్డ్ అండ్ యుల్ బీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ యూ ఆర్ గెటింగ్ బ్యాక్, అదే బ్లెస్సింగ్. ఇప్పుడు ఇలానే మనకి పితృదేవతలది కూడా ప్రసాదం తినడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఏది అంత తీసేసేది కాదండి. దెర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ నో బెటర్. అంటే మానసికంగా మనం అది వి షుడ్ బీ దట్ టు అటైన్ ఇట్. అలా చేసామనుకోండి, తస్మాత్ మీకు బ్లెస్సింగ్ ఇలా రాకపోతే అసలు మొత్తం ఉపనిషత్తులదే తప్పనేస్తారండి. అయ్యో. కానీ ఇంత ప్రాక్టికల్గా ధర్మంగా ఇలా జరుగుతోంది, ఇలా ఉంటుంది అంటే ఎంత గొప్ప అండి హిందుత్వం అనేది. గ్రేట్, నిజంగా ఒప్పుకుంటాను కదండి. అండ్ ఇట్ ఈస్ లైక్
ఏమని చెప్తాము, ఒక లీడ్ లాంటిది, ఒక లీడర్ లాంటిది మ్మ్. ఆ హ్యూమన్ లైఫ్కి. బికాస్ ఇట్ మేక్స్ యూ టు పుట్ ద ఎఫర్ట్. చెప్పి వదిలేట్లా, చేయిస్తోంది. అవును. ఎలాంటి వాళ్ళు, రాముడు కూడా అలానే పుట్టి ఎంత ఎఫర్ట్ పెట్టాడు మ్మ్. కదండి. ఇట్ డజంట్ సే, ఇట్ మేక్స్ యూ టు పుట్ యువర్ ఎఫర్ట్. ఎక్కడన్నా చూడండి, ఏదైనా సరే ఫార్ములా ఇచ్చేస్తుందండి. జ్ఞానం ఇచ్చే ప్రతిదీ ఇంతే ఉంటుంది. ఇట్ షేర్స్ ద ఫార్ములా, ఇట్ షోస్ ద ప్రాసెస్, అండ్ ఇట్ విల్ లెట్ యూ టు ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ వాట్ యు ఆర్ గెయినింగ్, ఇట్ ఈస్ యోర్స్. ఓకే. ఆ జ్ఞానం మన నెక్స్ట్ జన్మకి ఫార్వర్డెడ్గా, అంటే కొన్ని నాడులు ఉంటాయండి. ధనంజయ నాడి అని ఒకటి ఉంటుంది. దానికి చావు ఉండదు, ధనంజయుడు అంతే. దట్ ఈస్ లైక్ ఒక నెక్స్ట్ బర్త్కి కారకం కూడా అవుతుందండి. ఈ జ్ఞాపకాలు, ఈ జన్మ సంస్కారాలు, వీటి వల్ల ఈ జ్ఞానంతో మనం పుడతాం. అంటే ఇది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఉంటుందా మేడం, లేకుంటే సాధన వల్ల? ఎవరికన్నా ఉంటుందండి, ఏ జీవికన్నా ఉంటుంది. ఓకే. దట్ యూ షుడ్ మేక్ అవుట్, యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. ఇప్పుడు ఇలానే ఉండి మళ్ళీ నేను మానవ జన్మ అనేది రావాలని తెలిసిన నో గ్యారంటీ. మనం చేసుకున్న పాపాలు ఎలా ఉంటాయి, మనం చేసుకున్న పుణ్యాలు ఎలా ఉంటాయో. అందుకని ఆల్వేస్ సదా 24 గంటలు మీ ఆలోచనల్ని, మీ దైనందిక జీవితాన్ని ఆధ్యాత్మికత పట్ల కనుక ముడివేస్తే, ఇక్కడ మీ మెటీరియలిస్టిక్ వరల్డ్ విల్ బీ హ్యాపీ. అసలు ఎక్కడ క్లేశాలు ఉండవు, ఎక్కడ మీకు అసలు బాధరెన్స్ ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ అవేవో కొన్ని అడ్జస్ట్మెంట్స్కే తప్ప, ఇట్ వెల్కమ్స్ యూ విత్ హ్యాపీనెస్. అనంతమైన ఒక ఆనందం అనే భాండారాన్ని మనలో ఉంది అనేది మనం మర్చిపోయాం. అది అంత సనాతనంగా ఉన్న ఉపనిషత్తుల సారం మొత్తం అంతా అదే. ఆ ఆనందం అనే దానికి మనం ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఏ పక్షి అయినా సాయంత్రం కల్లా దాని గుడికి చేరుతుంది, మనమన్నా అంతే. అలాంటప్పుడు ఒకటి ఉద్ధరించుకొని తీసుకెళ్తే మళ్ళీ ఇలాంటి కష్టాలు, ఇలాంటి కార్మిక్ లైన్స్ లేకుండా ఉంటాయి. అందుకనే పట్టుకునేది ఏదో పెద్దదే పట్టుకోవాలండి. అనంతమైన శక్తి, మనకు మించిన శక్తితోటి మనం కనుక లయం అవ్వడం కనుక జరిగితే, దాంట్లో కనుక ఇవ్వడగలిగితే, దెన్ అసలు పెయిన్ అన్నది ఉండదండి. మేడం, ఇప్పటి వరకు మీరు ఎన్నో క్రానిక్ కేసెస్ డీల్ చేస్తుంటారు, చాలా మందికి హీల్ చేసి వాళ్ళకంటూ మళ్ళీ అంటే వాళ్ళ హెల్త్ని కంబ్యాక్ ఇస్తుంటారు. బట్ ఎన్నో కేసెస్లో మీకంటూ అంటే ఇంపాసిబుల్ అయిన కేసు, వాళ్ళకంటూ ఒక నమ్మకం లేకుండా ఇంకా హ్యాండ్స్ అప్ అనుకునే కేసెస్ ఏదైనా మీరు మళ్ళీ వాళ్ళకి రిఫ్రెష్ చేసి ప్రాపర్గా సెట్ చేశారా? అలా పొద్దున్న లేసి జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని మిరాకిల్ కేసు ఏదన్నా? కొన్ని సార్లు టఫ్ కేసెస్లా కొన్ని ఉంటాయి. ఓకే. అంటే అసలు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ట్రీట్మెంట్స్ ఎందుకు చేస్తాము అన్న ఉద్దేశం చెప్తానండి. జనరల్గా హీలింగ్ అన్నది న్యాచురల్ వేలో జరుగుతుంది శరీరంలో అని నేను నేర్చుకున్న దానికి, శారీరక ఉపనిషత్తు ప్రకారం నాడీ మండలం కనుక శుద్ధిగా ఉంటే ఏ బాడీ డిసీజ్ అన్నా తెలుస్తుంది. సో అది టచ్కి తెలుస్తుంది. దట్స్ హౌ ఐ గాట్ లెర్న్డ్. సో రీసెర్చ్కి రిలేటెడ్గా ఉండే కేసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అంటే ఇంకెక్కడ తగ్గట్లేదు, లేదా అన్ని చోట్ల తిరిగి ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకున్నవి. వాళ్ళు వచ్చినంత మాత్రాన కాదండి, వాళ్ళకి ఆ యోగ్యత ఉందా లేదా కూడా చూస్తాను. ఓకే. ఎందుకంటే ఏదో చేసేయడం, నేర్చుకున్నాను కదా అని ఉపయోగించేయడం కాదండి. సో వాళ్ళ దానికి పరిపక్వత, అంటే వాళ్ళ యాన్సెస్ట్రల్ లైన్ షుడ్ బి ఏ బ్లెస్సింగ్ ఫర్ దెమ్, అండ్ వాళ్ళకు కూడా కర్మ పరిపక్వం అయ్యిందనుకున్న వాళ్ళే ఇక్కడికి ఉంటారు జనరల్గా. అలా ఉన్న వాళ్ళకి ఎంత టైం పడుతుంది అన్నది ఇట్ ఈస్ లైక్ ఎ జనరల్ పారామీటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డయాగ్నోసిస్. సో 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్, ఒక డాక్టర్, హీఈస్ వర్కింగ్ యాజ్ రేడియాలజిస్ట్ అండ్ వెల్ డన్. ఆయనకి కోవిడ్ తర్వాత సివియర్ మైగ్రేన్స్ వచ్చేసి, బికాస్ హీఈస్ ఎ రేడియాలజిస్ట్ అండ్ హీఈస్ హ్యావింగ్ లైక్ హిజ్ ఓన్ సర్కిల్, అందరూ అండ్ స్టెరాయిడ్స్ వాడడం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా తగ్గలేదు, ఇంకా అవ్వట్లేదు. బట్ హీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. అలాంటి ఆయన హీఈస్ లైక్ ఎ బిట్ ఛాలెంజ్ అంటే ఇది ఇలా ఉంటుందా అనుకునే ఒకలాగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఏమో హీ డజంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ బేసికలీ. బట్ ఏదో ఒకటి చెప్పారు కదా అని ఎవరో రిఫరెన్స్ తోటి వచ్చినప్పుడు చూస్తే వీ డిడ్ ఎన్ ఎనర్జీ సెషన్ ఆన్ హిమ్. ఎనర్జీ సెషన్? అప్పుడు ఫిజికల్ కండిషన్ ఏంటంటే హీ నోస్, ఎందుకంటే ఆయన మొత్తం రిపోర్ట్స్ అన్ని ఆయన చదివేసుకున్నారు. పిట్యూటరీ రివైవింగ్ మళ్ళీ చేయాలంటే అది ఇంపాసిబుల్ ఫర్ ఎనీ అప్డేటెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ మెడిసిన్. ఓకే. అలాంటి దానికి కార్టిజాల్ లెవెల్స్ సరిగ్గా ఉండక, స్టెరాయిడ్స్ వాడి దానివల్ల ఇంకా అంటే
ఒక నరకం ఎక్కడో కనిపిస్తుందండి. అలా ఉండేలాగా 3 ఏళ్ళు గడిపేశారు ఆయన. అంటే హీఈస్ లైక్ అవుట్ ఆఫ్ లైక్ ద డే. ఆయన డేలో ఎప్పుడు ఆయన లేరు. షట్టింగ్ ఆఫ్ లాగా ఉంది. ఇంకా ఇంతకన్నా చావడం బెటర్ అనుకున్న కండిషన్. బికాస్ హీ కాంట్ సీ లైట్. హీ వాజ్ వెరీ ఇరిటబుల్. హీ కాంట్ ఏబుల్ టు ఈట్. బౌల్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కువ వచ్చేసాయి. అండ్ మెడికేషన్ వాజ్ నాట్ హెల్పింగ్ హిమ్. అండ్ హీ వాజ్ రెస్ట్లెస్. సో ఇన్ దట్ కండిషన్ హీ కేమ్. కెన్ యూ బిలీవ్? ఒక బ్రెత్ క్లియర్ చేయడం ద్వారా, ఒక టెక్నిక్ ద్వారా క్లియర్ చేస్తే 4th సెషన్ కల్లా ఆయన కార్టిజాల్ లెవెల్స్ నార్మల్ ఉండి, గ్లాండ్స్ నార్మల్ ఉండి, ఆయనే టెస్ట్ చేసుకుని హెడ్ఏక్స్ రాకుండా హీ వాజ్ లైక్ నార్మల్, ఎలా ప్రశాంతంగా. హియర్ కమ్స్ ద హిడెన్ సైన్స్. ఏంటంటే మనకి స్పర్శకి మనం ఏమనుకుంటాము, ఊరికే వేడి చల్లదనం ఏ తెలుస్తాయి ఇలా అనుకుంటాం. కాదండి, ఇట్స్ మోర్ దాన్ దట్. ఓకే. సెన్సెస్కి ఫీలింగ్స్ కూడా ఉంటాయండి. ఈ స్కిన్కి వెన్ వి టచ్ దట్ ఎక్కడెక్కడ నాడీ బ్లాక్ అయిందో తెలిసి అంత ఫీలింగ్ కూడా ఉంటుందండి. స్పర్శ జ్ఞానం ద్వారా కూడా ఇవి క్లియర్ అవుతాయి. ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ విల్ బీ యూజ్డ్ ఇన్ దట్ వే. సో అలా టచ్ చేసినప్పుడు ఆయన ఎయిర్ ప్యాసేజ్ సరిగ్గా వెళ్ళడం లేదు, హీ కాంట్ ఏబుల్ టు ఆక్సిజనేట్ ప్రాపర్లీ అని చేసిన తర్వాత ఎనర్జీ సెషన్ ఐ డిడ్. ఎనర్జీ సెషన్ అంటే చక్రసిద్ధిలో ఏం చేస్తానంటే, నోయింగ్ అబౌట్, మీకు ఇందాక చెప్పా చూడండి, పుస్తకం చదివినట్టు శరీరాన్ని చదవచ్చు. వాళ్ళ మెమరీస్ ద్వారా అన్లోడింగ్, అక్కర్లేని విషయాలన్నీ తీసేసి ట్రాన్స్పరెంట్గా వీ కెన్ మేక్ ద బాడీ. మెమరీ ఏదైతే సెల్లో స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే దానివల్ల అది గ్రావిటీ పెరిగి అది ఒక ఇన్ఫ్లమేషన్ లాగా ఉండి బాడీ హెల్తీ కండిషన్ కోల్పోతుంది. సో ఆ టచ్కి, నా ట్రైనింగ్ అంతా దాంట్లోనే ఎక్కువ. సో ఆ టచ్కి ఆ మెమరీ క్లియర్ చేసేటప్పటికి యూ కాంట్ ఇమాజిన్ హీ వాజ్ నార్మల్. ఎలా తెలుస్తుంది అండి? ఆయన వెంటనే ఒకలాగా పెయిన్ఫుల్గా ఉన్న ఫేస్, ఇట్ వాజ్ నార్మల్, నో హెడేక్, గుడ్ స్లీప్, తిన్నది వంట పట్టేలా మెటబాలిజం క్లియర్డ్, అండ్ అబ్సల్యూట్లీ రిపోర్ట్ ఆయనే తీసుకుని వచ్చాడు తర్వాత. చూస్తే నాకు తగ్గిపోయిందండి అని. బ్యాక్ టు నార్మల్. బ్యాక్ టు నార్మల్ ఏంటి, సూపర్ నార్మల్, సూపర్. అంటే బిఫోర్, అంటే నా ఉద్దేశం ఇక్కడ, ఐఎమ్ నాట్ డినయింగ్ ఎనీ అదర్ సిస్టమ్స్, బట్ హ్యూమన్ సిస్టమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ స్ట్రీమ్స్. ఓకే, సో సిస్టంలో వెతికే ప్రయత్నం చేయం మనం. మనం థెరపీస్ లేకపోతే నేర్చుకున్న చదువులో దాంట్లో వెతుకుతాం తప్ప అసలు హ్యూమన్ బుక్ ఏం చెప్తోంది అన్నది మనకు తెలియదండి. అవును, ఇలాంటి ఒక యాంగిల్ ఉంది అన్నది చాలా మందికి తెలియదు. బట్ ఒక్కసారి హ్యూమన్ బుక్ గురించి ఏం చెప్తారు? మనకి చిన్నప్పటి నుంచి లాట్ ఆఫ్ లైక్ థింగ్స్, అప్పుడే ఎందుకండి, డేలో కూడా లాట్ ఆఫ్ థాట్స్ విల్ బి దేర్, అండ్ చాలా వరకు మనకు గుర్తుండవు. హార్డ్లీ మధ్యాహ్నం ఏం తిన్నామా అంటేనే ఆలోచిస్తాం అనమాట. అలాంటి దాంట్లో సిచ్యుయేషన్లో ఉన్నాం. బట్ మన బాడీ అలా కాదండి. బాడీ నెవర్ సే లై. ఆ మెమరీ ఎందుకు ఎనర్జీ లో అయింది, ఇదంతా మనం ఎనర్జీ క్లియరెన్సెస్ అంటే, మీ ప్రాణిక్ ఎనర్జీ, చైతన్య శక్తి లోపల ప్రవాహం ఎందుకు, దేనికి అది వేల్పడింది, దాని ప్రవాహానికి, అది వెతికే ప్రయత్నంలో చెప్తున్నాను. టచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనుకోండి, విత్ దిస్ టచ్ ఇట్ విల్ కమ్ టు పాజిటివ్. ఇట్ విల్ కమ్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ యాన్సిస్టర్స్, పాస్డ్ ఆన్ యాన్సిస్టర్స్. అంటే here comes a spectrum that their ancestors will come into the place to clear these guys perfect. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. మీరు అంటే మన స్పర్శ ద్వారా లోపల సిస్టమ్ని సరిచేస్తున్నప్పుడు వాళ్ళ పూర్వీకుల ద్వారా ఆ జ్ఞాపకాలు తీసేసే ప్రయత్నం వాళ్ళ అనుగ్రహంతో కలిగినప్పుడు బాడీ నార్మల్ కండిషన్లో హెల్దీగా అయిపోతుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూస్ టు హ్యాపెన్. ఇది రాజవైద్యం అండి. అంటే ఎలాంటి దానికి సంబంధించి చేసేవాళ్ళంటే, గురువులు నేర్చుకునేవాళ్ళు. గురువులు రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే చక్రవర్తికి చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైక్ ఫౌండేషన్ కోర్స్. ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక క్లాస్, మన స్కూల్ అంతే చెప్తారు కదండి, ఈ అన్ని సబ్జెక్ట్స్లో విల్ హ్యావ్ లైక్ పీరియడ్స్. అవన్నీ వెళ్ళడానికి కావాల్సిన మైండ్ని, సోర్స్ని డెవలప్ చేసేవాళ్ళు. ఎలాగంటే ఇట్ విల్ బి లైక్ అన్ ఓపెన్ హాల్ వేర్ వాట్ ఎవర్ లైక్ యూ ఇండ్యూస్ ఇట్ విల్ బి క్లియర్డ్ ఫ్రమ్ ద రూట్. అంటే సోర్స్కి దగ్గరగా పెట్టేస్తుంది ఫస్ట్. ఆ తర్వాత వాట్ యూ ఫీడ్ ఇట్ విల్ బి ఎన్హాన్స్డ్. అక్కడ ఇంకా లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఉండదండి. అది దగ్గర రావాలంటేనే ఇట్ షివర్స్. అలాంటప్పుడు
ఇమాజిన్ మనకి తెలియకుండా ఉండే నెగెటివ్ ఎనర్జీస్, బ్లాక్స్, అలసిపోవడము, ఎంత కష్టపడుతున్నా కలిసి రాకపోవడం. కొంతమంది ఎంతో కష్టపడతారండి పాపం. అవును. కానీ ఎందుకు తప్పుదనాలు ఉంటాయో తెలీదు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఎ మెయిన్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఇన్ దోస్ డేస్. ఓకే. అంటే మా ఊళ్ళో మా అమ్మమ్మ గారు నాకు గురువు గారండి. ఇవన్నీ శ్లోకాలతో ఇలా చెప్తున్నప్పుడు బాడీని ఒక డిసిప్లిన్లో పెట్టడం అంటే ఒక రిచువల్ ఫామ్లో పెట్టడం అంటే బయట దేవుడు ఉంటున్నాడు అనే దానికన్నా లోపల కూడా నీలో దేవుడు ఉన్నాడు అనే దాన్ని కల్టివేట్ చేసేలాగా మన శరీరాన్ని పెట్టాలి ముందు. పెడుతున్నప్పుడు ఇవన్నీ సిద్ధులు అంటే ఓపెన్ అవుతాయండి ఈ నాడీస్ ద్వారా. ఈ ఓపెన్ అవుతున్నప్పుడు వాట్ ఎవర్ ద బెస్ట్ యూ విల్ హెల్ప్ దెమ్. వాళ్ళకి అది బాగుంటుంది, నువ్వు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. అందుకనే చక్రసిద్ధిలో వీ హ్యావ్ అ రీసెర్చ్. ఏం మెడిసిన్స్ లేకుండా ఎలా తగ్గుతాయి అనే దానికి ప్రాక్టికల్గా వీ డూ దట్ అండ్ వీ హ్యాడ్ లైక్ ఆల్ పబ్లికేషన్స్ ఆన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా చక్రసిద్ధితో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫెయిల్యూర్ కానీ రిజల్ట్ కానీ కనిపించకుంటే దానికి కారణం ఏముండొచ్చు అంటే? ఏముంటుందంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండొచ్చండి. ఎందుకంటే ఇదేది లేనిది చేసేసేయడం కాదు కదా. నీ బాడీ లెవెల్ ఎలా ఉంటుందో ఆ కండిషన్ నుంచి బయటికి తేయడం. ఆ తర్వాత యూ షుడ్ బి ప్రాక్టీసింగ్ దట్. అలా కాకుండా నాకు బాగా అయిపోయాను, నాకు ఇంకా ఏమీ రాకూడదని కూర్చుంటే ఎలా కుదురుతుందండి? ఎందుకంటే శరీర ధర్మం ఏమిటి? దానికి ప్రక్షాళన అవసరం. దిన ప్రక్షాళన ప్రతిరోజు, బాహ్య ప్రక్షాళన, అంతః ప్రక్షాళన చేయాలి, అంతర్శుద్ధి చేయాలి. అంటే మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే తప్ప నేనేమీ చేయకుండా నాకు ఏమీ రాకూడదు అంటే కుదరదండి. అలా అని అతిగా అపసవ్యంగా చేసినా తప్పే. అవును. అతి సర్వత్రా వర్జయేత్. అతి చేయొద్దు, లిమిట్గా చెయ్యి. నీకు ఎంత డౌన్లోడ్ అవుతుంది, ఎంత నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నావు, ఎంత నువ్వు నేర్చుకున్నది వాడగలుగుతున్నావు, ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ కలెక్టింగ్ దట్. యూ యూజ్ ఇట్, సీ ద రిజల్ట్. అప్పుడు నువ్వు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ అంటే ఒక జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానంగా మారాలి అంటే అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత అది ఒక పాఠం నేర్పిస్తుంది. అండ్ విచిత్రం ఏమిటంటే లైఫ్ విల్ బి డిజైన్డ్ ఇన్ దిస్ వే ఓన్లీ. ఓకే. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక సబ్జెక్ట్ నేర్చేసుకుని చదివేది కాదండి. ఈ హ్యూమన్ బాడీ అనే బుక్ చదవాలి అంటే లైఫ్ అనే ప్రాక్టికల్గా ఒక సిచ్యుయేషన్ నీకు ముందు ఉంటున్నప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు అది నీకు పాఠం నేర్పుతుంది. ఆ పాఠంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలా వద్దా అని చెప్తాయి. అండ్ మీరు బిగినింగ్ లో కూడా చెప్పారు కదా మేడం, హ్యూమన్ బాడీ అంటే ఒక టెంపుల్ అని. ఎలా డిస్క్రైబ్ చేస్తారా అంటే టెంపుల్ ని హ్యూమన్ బాడీలో? ఓకే, మనం టెంపుల్కి ఎందుకు వెళ్తాం అసలు? ఫస్ట్ మందిరానికి ఎందుకు వెళ్తాం? లేకంటే చాలా మంది వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ చెప్పుకొని కోరికలు తీర్చుకోవడానికో లేకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసమో. అక్కడ ఎవరు ఉంటారో లేదో తెలియదు కదా మనకి. మనం ఓన్లీ కళ్ళతో చూస్తున్నాం కదండి. అంటే ఇక్కడ మనం ఒకదానికి మనకి మించి ఒక శక్తి ఉంది అని కనెక్ట్ అయ్యే ప్రయత్నాలకు మనం పరిగెడతామండి. అవును కదండి. అలాగే అంతర్లోకంలో, అంతరంగంలో మనకి మన ఫిజికల్ మనసు అనేది పక్కన పెట్టి సెన్సెస్ తోటి బుద్ధి అనే వైపుని మనం కనుక కుదురు చేసుకుని అక్కడ కనుక కనెక్ట్ అవ్వగలిగితే దీస్ థింగ్స్ ప్రాబబిలిటీ ఎక్కువ నేర్చుకోవడానికి. ఓకే. సో మీ ఏది మాట్లాడుతున్నా మీ నాలుకలో నుంచి మాట్లాడుతున్నారా, మీ మనసులోంచి మాట్లాడుతున్నారని తెలియాలి మీకు. మనస్ఫూర్తిగా చెప్పండి అంటాం, లేదా ఏదైనా ఒక సాక్ష్యంగా చెప్పండి అంటాం. ఒక కనెక్టివిటీకి మనం అలవాటు పడతామండి. ఆ కనెక్టివ్ బేస్ షుడ్ బి ఆల్వేస్ విత్ ద యూనివర్స్. అండ్ ఈ చక్రాస్ విషయంలో కూడా హ్యూమన్ కి ఫీమేల్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మేడం, మేల్ కి ఫీమేల్ కి? ఎనర్జీస్ వైజ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఉమెన్స్ బాడీ స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే క్షేత్రం అనేది ఉంటుందండి, గర్భం అనేది ఉంటుంది. అండ్ మేల్ బాడీ స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్. అండ్ జీవి సెలెక్ట్ చేసుకోవడం కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటుంది, ఏ పర్పస్తో వస్తున్నప్పుడు ఎలా పుట్టాలి అనేది. ఓ కోర్ పాయింట్ నుంచి. అయ్యో గర్భశాస్త్రం ఉంది కదండి. ఏది కూడా దాచలేదండి మన ఋషులేమి. అంతా మనకి ఎలా కావాలి, ఏ టైంలో ఎలా తెలుసుకోవాలని చెప్పే ప్రయత్నంలోనే మనకి ఇన్ని విద్యలు ఇచ్చారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత లిటరేచర్ ఉంది, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ ఏవి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో మన మైండ్ని అక్కడ పెట్టాం. ఎందుకంటే వీ ఎక్స్పెక్ట్ ద ఇన్స్టింక్ట్ రిజల్ట్స్, షార్ట్ కట్స్. అవును. బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ యాజ్ అ ప్రాక్టీస్. మేడం నేను పూర్వము ఎక్కువ మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు
కేవలం నాడి పట్టుకొని వాళ్ళకి ఏమేమి ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అని చెప్పేవాళ్ళంట. అది ఎలా పాసిబుల్ అయ్యేది? అది ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫ దోషాలు కానీ పల్స్ డయాగ్నోసిస్ అంటారండి. కానీ నేను చెప్పే నాడీ వ్యవస్థ, నాడీ మండలం అవి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్తారు లోపల. సో దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతాం. దే ఆర్ ద ఎనర్జీ క్యారియర్స్. సో మనకి ఏ దోషం ఉన్నా ఎలా ఉన్నా అది ఎక్కడ ఆ చట్టంలోనే తిరుగుతూ ఉంటాయి. ఇవి ఆ ఆలోచనలోనే ఉంటాయి, ఆ ప్యాటర్న్స్లోనే ఉంటాయి. అన్లెస్ యూ ట్రై టు బ్రేక్ ద ప్యాటర్న్, దెన్ యుల్ ఫైండ్ అ రీరూటింగ్. మళ్ళీ అది ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. అంటే మనకి హార్టే చూడండి బ్లాక్ అయిపోతుంది అంటారు. బట్ ఎంత తెలివైందంటే హార్ట్ కొలాటరల్స్ ఫామ్ చేసుకుంటుందండి, డెవలప్ చేస్తుందండి. అంటే ఇట్ నోట్స్ ఇట్స్ వే, ప్రొవైడెడ్ ఆ ఎన్విరాన్మెంట్లో మనం దాన్ని పెట్టాలి, అంతే కదా. అలాగే మన ఆలోచన అతిగా వెళ్ళిపోతున్నా, లేకపోతే చేయాల్సిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా, ఇదంతా మనకి కనిపించట్లేదు కాబట్టి మనం ఇదంతా లేదనుకుంటాం, కానీ అదే జరుగుతోంది. అండ్ మనకు గాలి కనిపించట్లేదు, బట్ వీఆర్ ఫీలింగ్ దిట్, రైట్? అండ్ విత్ ద వాయిస్ వీఆర్ డూయింగ్ దట్, రైట్? అండ్ విత్ ద టచ్ వీఆర్ డూయింగ్ ఇట్, అండ్ విత్ ద సెన్స్ ఆర్గన్స్ హెల్ప్ వీఆర్ డూయింగ్ దట్. బట్ ఈ నాడీ వ్యవస్థ అంతా దానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా అంటే ఇందాక చెప్పినట్టు 7 చక్రాస్ మెయిన్ అయినా వాటి ఉపచక్రాలు ఉంటాయి. అంటే ఆ 7 చక్రాస్ అలానే వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్, అటు ఇటు బెండ్ అవ్వకుండా, ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఈవెన్ ఈ భాషలో చెప్పాలంటే వర్టిగోలు స్పాండిలైటిస్లు రాకుండా, అంటే ఊరికే చెప్తా. ఇలాగ ఒక వ్యవస్థని దృఢీకృతంగా నిలబెట్టాలి, పటిష్టంగా ఉండాలి అనే ఒక నాడీ వ్యవస్థ. దాంట్లో ఉండే నాడులు ఎన్ని ఉంటాయి, ఆ నాడులు ఏం చెప్తాయి, ఆ చెప్తున్నప్పుడు అది దేన్ని ఉద్దేశిస్తున్నాయి. దేర్ కమ్స్ ద పాయింట్. ఐ రెడ్ ఏ బుక్, సీక్రెట్ డాక్ట్రిన్. ఇట్ ఈస్ థియోసాఫికల్ బుక్ బై హెచ్పి బ్లావట్స్కీ. దాంట్లో ఆవిడ వేదంలో నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్లు కూడా కోట్ చేస్తారు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ మీద చేస్తూ ఆవిడ ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ కూడా దాని మీద పరిశోధన చేసి చాలామంది దగ్గర నేర్చుకుని చేయడం జరిగింది. ఆవిడ ఏమంటారంటే దాంట్లో ఆవిడ నేర్చుకున్న దాని ప్రకారం మన పూర్వీకులు, అంటే ఇదంతా కూడా 1800s జరిగింది కాబట్టి అంత ముందుకెళ్ళా, ఆవిడ తీసుకున్నది ఏంటంటే సూక్ష్మ లోకాలకి ప్రయాణం చేసే అతీతమైన శక్తి ఈ మనసు. మనసు మీరు అనుకుంటున్నట్టు ఓన్లీ చూడడం కాదు, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఏ లోకాలకన్నా ప్రయాణించగలదు. టికెట్ లేని ప్రయాణం చేస్తుంది. ఓకే, ఇదంతా వెళ్ళాలి అంటే నీ నాడీ మండలం శుద్ధిగా ఉండాలి, నీ నాడీ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి దానికి. ఇప్పుడు ఏదో నేను పడుకుని ఏదో చేసేస్తానంటే కాదు, ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ అబౌట్ లైటనింగ్ అండ్ లిమిటెడ్ ద బాడీ, దెన్ యువర్ మైండ్ విల్ బి గెటింగ్, యూ డైరెక్ట్ ఇట్. మనసుకి నువ్వు డైరెక్షన్స్ ఇవ్వాలి, వెళ్ళి అది తీసుకుని రా, వెళ్ళి అది నాకు చూపించు అనేలాగా చెప్పే అంత స్ట్రాంగివిటీ వాజ్ దేర్ ఇన్ ద ఇండియన్ లిటరేచర్ అని ఆవిడ బుక్లో రాశారు. అలాగే హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఏ హైవే ఫర్ ద స్పిరిచువల్ జర్నీ. చాలా మంది వెస్టర్నర్స్ కూడా దీని మీద రీసెర్చ్లు చేస్తున్నారండి, చాలా మంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అండ్ అదే చూడండి, ద మోర్ యూ సీ విత్ ద, అంటే మనకు మనోనేత్రంతో మనకి అందరూ శివుడిలాగా ఇంకో కన్ను ఉంటుందని కూడా అనుకుంటారండి. ఎస్, ఇట్ ఈస్ దేర్. బట్ 2 కళ్ళు ఓన్లీ చూడడానికి, మనసుతోటి స్పందించడానికి మనోనేత్రం అని ఒకటి ఉంటుందండి ఆజ్ఞాచక్రం దగ్గర. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ద పిట్యూటరీ గ్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడానికి పాసిబిలిటీ, ద వే పాత్ అక్కడి నుంచి వస్తుంది. ప్రాణం ప్రవాహం దాని అంటే కింద నుంచి వస్తున్న ప్రాణం ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు అక్కడ క్యాల్సిఫై అయిపోయి ఉన్న దాన్ని డీకాల్సిఫై చేసే అంత శక్తి దీనికి ఉంటుందండి. ఎప్పుడు డీకాల్సిఫై అంటే ఈ నాడి మండలం అంతా, అంటే అణువులోకి చాలా, అంటే ఇప్పుడు మనకి ఈ వెసల్స్లోకి దాంట్లో అంతా పెనెట్రేట్ అయిపోయి పీప్ అయిపోయి ఉన్న దాంట్లో కూడా ఈ శక్తి కనుక ప్రవహించగలిగితే దెన్ యువర్ నాడీ మండలం మొత్తం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినప్పుడు సిద్ధంగా ఉంటుంది. సిద్ధంగా ఉన్నప్పుడు నీ మనసు ఎలా వాడాలో నీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు నీకు ఏది కావాలి, జ్ఞానం పట్ల ఒక అనురక్తి ఉండి ఎవల్యూషన్ ఈ ప్రాసెస్లో, అంటే నీ ఇమోషన్స్, ఈ ఇమోషన్ అనే ఎనర్జీని రైట్ వేలో హై ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తున్నప్పుడు దెన్ యూ లెట్ ఇన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ దాసోహం అంటాయి మనకి, ఎందుకంటే వీఆర్ బియాండ్ దట్ లెవెల్. అప్పుడు దే ట్రై టు కమ్యూనికేట్. దట్స్ హౌ వీ కెన్ ఏబుల్ టు సీ ద స్పిరిచువల్ ప్లేన్. స్పిరిట్స్ తోటి ఉండేది మన వాళ్ళు, మనం బాగుండాలని వాళ్ళు పడుతున్న తపన అంతా ఇంత కాదండి. మనం సింపుల్గా కేర్లెస్గా రెక్లెస్గా వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్.
ఎందుకంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్. ట్రూ. యు ఆర్ లైక్ ద సాక్షిభూతం, రైట్? అవును. సో యూ థింక్ అబౌట్ ద యాన్సిస్టర్స్ అండ్ యూ హ్యావ్ టు ఫార్వర్డ్ ద సేమ్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. అలా వెళ్ళాలి అంటే యువర్ బాడీ అండ్ మైండ్ షుడ్ బీ ఇన్ సింక్. ఆల్వేస్ ఈ కనెక్టివిటీ ఉండాలి అని అందుకే నొక్కి వక్కాణి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మైండ్ స్థిమితంగా బాడీతో సహకరించింది అనుకోండి, లోపల ఉండే మన స్పిరిట్ విల్ కమ్ టు గేమ్ టు పెర్ఫార్మ్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. దానికి చక్రాలు, ఉపచక్రాలు, అణుచక్రాలు ఇలాంటివన్నీ కనెక్టివిటీ తోటి అంతా పగడ్బందీగా అరేంజ్డ్. ఒక్కొక్క లేయర్ తీసేస్తే సింపుల్గా అంటే మీకు స్కెల్టల్ పార్ట్ తీసేయండి, గ్లాండ్స్ తీసేయండి, మజిల్ తీసేయండి, అలా ఒక్కటి తీసుకుంటుంటున్న ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, రైట్? ఇవన్నీ కలిపితేనే హ్యూమన్ బాడీ, రైట్? అలాంటిది అది కనిపించే హ్యూమన్ బాడీ కనిపించకుండా విత్ ఎనర్జీస్ లాట్ ఆఫ్ లైక్ బాడీస్ విల్ బి దేర్ ఇన్సైడ్, స్పిరిచువల్ బాడీస్. దాంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం కనుక చేయాలి అంటే నాడీ మండలం పర్ఫెక్ట్గా ఉండాలి. అంత శుద్ధి చేయడానికి కావాల్సిన ప్రాణాయామాలు 82 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ దేర్. 10 అని చెప్తారు. 82 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ద బ్రెత్. ఓన్లీ బ్రెత్. ఆ బ్రెత్ ఒకటి మొత్తాన్ని క్లియర్ చేసి పెడుతుంది. ఓకే. అదేదో మనం పీల్చుకునే వాయువు ఇది అలా అనుకోకండి. వాయువు యొక్క శక్తిని తెలుసుకోవడానికి అమృత వాయువులతోటి మనం కనెక్ట్ తీసుకోగలిగితే శరీరంలోకి, దెన్ దే విల్ లిఫ్ట్ యూ అప్. ఇలాగ చాలా రకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పను. ప్రాబ్లమ్స్ ఉన్నా అది మన ప్రాబ్లం అవును అని తెలుసుకునే లోపల సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే యు ఆర్ రేజింగ్ అబౌవ్ దట్. మంచికి చెడుకి పైన యూ షుడ్ రేజ్ అబౌవ్. ఈ డైరెక్షన్లో చూసుకున్నాం అనుకోండి, ఒక ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్, ఇంకో పక్కకి వెళ్తాను అక్కడ ఒకటే. బట్ రేజ్ అబౌవ్ అండ్ లుక్ 360 degrees లో యుల్ గెట్ సొల్యూషన్స్. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, హౌ ఇట్ షుడ్ బి. అంతే తప్ప నాకు చాలా మంది అంటారు కదా, నాకు ఎలోపతి పడట్లేదు, నాకు తగ్గట్లేదు, ఆయుర్వేదం తగ్గట్లేదు, లేదా హోమియో తగ్గట్లేదు. ఈ తగ్గట్లేదు సిస్టమ్స్లో వెతకండి, బాడీలో వెతకండి. బికాస్ యువర్ బాడీ వాజ్ కాంట్ ఏబుల్ టు అబ్జార్బ్ ద మినరల్స్ ఆర్ లైక్ థింగ్స్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్. అందువల్ల పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా అబ్జార్బ్ చేసుకునేంత ఎనర్జీని నువ్వు నీ దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుంటే ఎనీథింగ్ కెన్ బి క్యూరబుల్. That's how we have to look the human life. True. Everybody's right and need to learn about this. ఇదే ఉపనిషత్తులు అంటే ఏదో ఒకటి అలా కాదండి. చదువుతున్న కొద్దీ ఎవరి ప్రజ్ఞని బట్టి వాళ్ళకి అంతా కూడా అంత ప్రజ్ఞని సంపాదించగల అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద బుక్స్, ఇట్స్ అబౌట్ ద ప్రాక్టీస్ అండ్ గెటింగ్ యువర్ లెసన్స్. దట్ మేక్స్ ఎవ్రీ సెన్స్. అండ్ ఎనర్జీస్ కదా మేడం ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు హ్యూమన్ కూడా ఎనర్జీ డౌన్ అయినప్పుడు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాడు, దానివల్ల ఎనర్జీ వస్తుంది అనుకుందాం. అది ఫిజికల్ ఎనర్జీ. సరే మేడం, ఏదో ఒకటి అంటే తిన్నా కానీ నీరసంగా ఉంటున్నారు చాలా మంది. బట్ ఇక్కడ అంటే ఈ వెజ్ అండ్ నాన్ వెజ్, అంటే నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది ఎనర్జీ, వెజ్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. అసలు నేను లౌకికమైన తిండి పట్ల ఉండే శక్తి గురించి మాట్లాడలా, కనిపించని ఒక అతీతమైన శక్తి మనల్ని ఎలా నడిపిస్తుంది ఆలోచనల ద్వారా, అది మాట్లాడుతున్నా. సే సపోజ్ మనం ఎంత తిన్న వాళ్ళకి నీరసాలు ఎక్కువ ఉంటున్నాయండి. ఎందుకంటే వ్యాయామం ఉండదు కదా, తిన్నది అరగాలి కదా. అండ్ నాన్ వెజ్ చాలామందికి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నేను నేర్చుకున్నంత వరకు మనకి ఉండే ఇంత గుప్పెడ పొట్ట ఆ స్టమక్ లైనింగ్ ఎలా ఫామ్ అయిందో, ఇట్ ఈస్ ఓన్లీ లైక్ హెర్బివోరస్. అంటే రీగ్రోత్ తినేది కర్మ సిద్ధాంతం ప్రకారం ఆకులు అలువలు తింటున్నప్పుడు దే రీగ్రో, రైట్? సో అది కర్మలో యాడ్ అవ్వదండి. ఒకవేళ యాడ్ అయినా వెరీ మైన్యూట్ లెవెల్, అంతే తప్ప ఒకటి చంపి తినేసే అంత పాపకర్మ ఉండకూడదు కదండి. సో కర్మ సిద్ధాంతం ప్రకారం నాన్ వెజ్ తప్పు. కానీ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో అది తెలుసుకోవడం కూడా, తెలియనప్పుడు కూడా నాన్ వెజ్ తింటున్న వాళ్ళది ఇంకా ఉందండి. యోగాని ఫిట్నెస్ రొటీన్లో కాకుండా సిద్ధ పర్స్పెక్టివ్లో ఎలా డిఫైన్ చేస్తారు? యోగా చేయడం అంటే కాలు చేయి సాగదీయడం కాదండి. యోగంలోకి తీసుకెళ్ళేది యోగా అయి ఉండాలి. ఆ యోగా కూడా రాజయోగం హఠయోగం రెండు కలపాలి. అది కూడా ఒక మనిషి ఒడ్డు పొడుగు వెడల్పు ఎంత ఉన్నారో చూసి దాన్ని బట్టి ఏ ఆసనంలో స్థిరంగా నిలుస్తుంది అనేది బాడీ చెప్తూ ఉంటుందండి. దాని ప్రకారం వెళ్ళాలి. ప్రతి వాళ్ళకి ఏదో అరగంట అన్నీ అవి చేసేసామా కాదండి. సింపుల్గా బాడీని సిద్ధం చేసుకుని ఉండే ఒక 2-3 వార్మింగ్ అప్ స్ట్రెచెస్, తర్వాత సూర్య నమస్కారాలు చాలు. ఆ తర్వాత కామ్గా ధ్యానం. ఆసనాలు చేసిన వెంటనే మళ్ళీ నాది అయిపోయింది అని చుట్టేసుకుని మ్యాట్ చుట్టేసుకుని పరిగెట్టడం కాదు. స్థిరంగా అది లోపలికి సింక్ అయ్యేంత వరకు
ధ్యాన ముద్రలో కనీసం ఒక 10 నిమిషాలు 11 నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత వెళ్తే అప్పుడు మీ మైండ్ కొంచెం స్లో అవ్వడం మొదలు పెడుతుంది. ఇంత హైపర్గా యాక్టివ్గా లేకపోతే థాట్లో మనల్ని చేసేస్తోంది, లైఫ్ నెటో వెళ్ళిపోతుంది అనుకునే మైండ్ కూడా ఆగడం మొదలు పెడుతుంది. యూ కెన్ క్లియర్లీ అసలు అంత విజిబుల్గా మనకు అర్థమవుతుందండి. ఓకే, నేను ఇదివరకు ఉండే కన్నా నాలో మార్పు కనిపిస్తోంది, నేను ఇంత ముందులా రియాక్ట్ అవ్వట్లేదు, ఆగుతున్నాను, పాజ్ ఇచ్చుకుంటున్నాను. బికాస్ మైండ్ థాట్ ప్రాసెస్కి హ్యూమన్ బాడీ యాక్టివేషన్కి దేర్ షుడ్ బి ఏ పాజ్ టు గెట్ ద ఈక్వాలిటీ. ఎలాంటి ఈక్వాలిటీ? ఆలోచించింది చెయ్యాలి, ఏది చేస్తామో అదే ఆలోచించాలి అని ఒక ఈక్వేషన్ తేయడానికి ఆ పాజ్. ఈ పరిగెట్టే మైండ్ రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటే దాన్ని చేయడానికి ఈ యోగా పద్ధతులు ఉపయోగపడతాయి. అప్పుడు స్థిరాసనంలో కూర్చుని అంతర్ముఖం అయ్యాం అనుకోండి, అప్పుడు మీకు స్టార్ గేట్స్ ఇన్సైడ్ నవరంధ్రాలు ఉన్న బాడీ అండి, దశమగ్రంథం బొడ్డుతో సహా. అలా ఉంటున్నప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎంత మనం నేర్చుకోవచ్చు, ఎంత అచీవ్ చేయాలి. ఇట్ షుడ్ బి దట్. ఇప్పుడు నీకు కష్టం వస్తోంది, కష్టం తీర్చక్కర్లేదు, బట్ బీ దేర్ యాజ్ ఏ వర్డ్. ఒక మోరల్ సపోర్ట్గా ఉంటే ఆ ధైర్యం వల్ల వాళ్ళ కష్టాన్ని అధిగమించగలుగుతారు. వాళ్ళకు దారి దొరుకుతుంది, మనమేం దారి ప్రొవైడ్ చేయక్కర్లా. దిస్ ఈజ్ హౌ దట్ హ్యుమానిటీ, బీయింగ్ హ్యూమన్ షుడ్ బి దేర్. ఇంత హ్యూమన్ బీయింగ్ కూడా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ఓన్లీ బీనెస్. బీనెస్ అంటే అనంతమైన ఒక బీయింగ్లో ఉండి నుంచి మనం బీయింగ్లా బయటకు వచ్చాం. ఓకే, ఆ బీనెస్కి మనం కనెక్ట్ అవ్వాలి. అంత అనంతమైన దానికి, అఖండమైన దానికి, అంటే ఒక పరిపూర్ణమైన లోగోస్, ఒక అనంతమైన శక్తికి మనం కనెక్ట్ అవ్వడానికి కావాల్సినది శరీరం ద్వారా మాత్రమే కుదురుతుంది. శరీరం దానికి ఉపయోగపడాలి, మనసు దానికి ఉపయోగపడాలి. ఇన్ ఏ మ్యాటర్ లైఫ్ దానికి యూటిలైజ్ అవ్వాలి. అంతే తప్ప నేను కిందకి చూసి అబ్బో నాకు ఇంకా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు ఇంకా నడుము నొప్పి ఉంది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెయిన్ విల్ బీ దేర్. బట్ ఆ పెయిన్ ఎందుకు, ఏం చెప్పే ప్రయత్నం చేస్తోంది అని తెలుసుకోవాలి. పాయింట్ కరెక్ట్, దానిలోకి వెళ్ళాలి. అంతే కదండి. నాకు పెయిన్ వచ్చింది తగ్గదు కదా. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, నేనేం చేయకపోతే వచ్చింది, ఎనలైజ్, సిట్ ఆన్ దట్, పాస్ త్రూ దట్. ఎందుకంటే థాట్కి ఒక భ్రమలో అండి, థాట్లో చాలా వేరే విహంగా చేసేస్తుంది భయంతో. ఒక చిన్నదైనా తట్టుకోలేమండి. అది ప్రాక్టికల్గా దాని మీద కూర్చుని పెట్టామనుకోండి, అంతా విడిపోతుంది, అన్నాట్ అయిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. మనం ట్రీట్మెంట్ చేసే దగ్గర టచ్ చేయగానే దట్ ఈజ్ లైక్ అసలు మైండ్ స్తబ్దుగా అయిపోతుంది. దట్ ఈస్ ద రూట్ కాజ్. అక్కడి నుంచి పట్టుకుంటే సీ ద హీలింగ్. ఎక్కడెక్కడ జరగట్లేదు, బాడీ ఎందుకు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, మరి ఇన్ని ఇస్తున్నప్పుడు తగ్గాలి కదా. తగ్గట్లేదు అంటే సిస్టమ్స్ కాదు ప్రాబ్లం, ఎక్కడో మనలో ప్రాబ్లం ఉంది. మనం ఏదో చెయ్యాలి, చేయట్లేదు, దానివల్ల ఎంత ఇచ్చినా దానికి తెలియట్లా, అది అబ్జర్వ్ అవ్వట్లా. అబ్జర్వ్ అయ్యేలాగా యూ బిహేవ్, అసలు ఆ స్థితే రాదు కదా. అవును, ఇంక వేరే టాబ్లెట్లు లేకపోతే వేరే థెరపీస్లో వేసుకునే అక్కర్లేదు కదా. ఒకవేళ అలా అనుకున్నా, అంతలా అనుకున్నా, మన భోజనమే మన మందండి. భోజనం, ఆహార విజ్ఞానం తెలియాలి అసలు మీకు. చెప్పండి. ఆహార విజ్ఞానం అంటే అన్ని షడ్రుచులు ఉండే భోజనం రోజుకొక్కటి చేయండి, ఏ రోగం వస్తుందో చెప్పండి. ఓకే, షడ్రుచులు అంటే చేదుతో సహా, తీపి, ఉప్పు, కారం, పులుపు, చేదు అన్నీ, మొత్తం అన్నీ కలిపి ఒక్క భోజనం చేయండి. మనము మన ఇండియన్ కిచెన్స్ అన్నీ కూడా మేడ్ బై దట్. మన వంట చేసేసుకోవడం కాదండి, అదొక మెడిసిన్. ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫర్ అస్. ఏముందండి, ఒక ఇంత చారు నీళ్ళు పెడితేనే దానికి అన్నింటిలో చారు పొడులు అన్నీ ఉంటాయి కదండి. ఇంత తినేదానికి మనం ఏదో పెద్దగా అనేసుకుంటాం, దాని మీద పెద్ద ఇండస్ట్రీసే ఉంటున్నాయి. కానీ మీ ఇంట్లో మీ మదర్ చెప్పినట్టుగా, లేదా వాళ్ళ మదర్ చెప్పినట్టుగా, వాళ్ళ అత్తగారు చెప్పినట్టుగా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల ప్రకారం మీరు భోంచేయండి, పద్ధతిగా, లక్ష్యంగా బాడీని, డేని ఒకలా డిజైన్ చేసుకోండి, లక్ష్యం పెట్టుకోండి, వర్క్ టువర్డ్స్ దట్. నెవర్ ఎవర్ యుల్ గెట్ డిసీజ్. మీరు బిగినింగ్ లో కూడా చెప్పారు కదా మేడం, అంటే వచ్చే నెక్స్ట్ జనరేషన్ ని మనం చేయాలి కదండి. మనము అన్ని ఇది చేయాలి, అది చేయాలి. ఒంటికి మినరల్స్ ఎలాగో మైండ్కి కూడా ఫుడ్ మినరల్స్ బాగా కావాలండి. అందుకనే దానికి కావాల్సిన ఎలా అంటాం, కొంచెం హై ఫ్రీక్వెన్సీలో పెట్టే థాట్స్ తోటి కనెక్టివిటీ ఉండాలి. అండ్ ఈ మోడర్న్ ఎరాలో ఎక్కువగా మూలాధార చక్రాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాను, ఎందుకలా? మూలాధారం ఏంటండి, ఓపెనింగ్ గేట్, ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికే ఉండట్లేదు. మీరు ఇలానే కూర్చున్నారనుకోండి 4-5 గంటలు, ఒక పర్పస్ లేకుండా మైండ్ ఇలాగా వెళ్ళిపోతూ ఏదో టీవీ చూస్తూ తింటూ కూర్చున్నారనుకోండి,
మీకు వచ్చే స్థూలకాయం అవునా కదా, వస్తుంది. దేర్ వాజ్ నో లైక్ ఎయిర్ ఫ్రీ ఫ్లోనెస్ ఇన్ ద బాడీ, అవును. రైట్? మీకు తీసుకుంటున్న ప్రాణవాయువే సరిగ్గా వెళ్లకుండా మనం అలా కూర్చుని లెథార్జిక్గా బాడీని పెంచేస్తూ ఉంటే దెన్ వాట్ అబౌట్ దట్ చైతన్య శక్తి? అది ఎలా కలుస్తుంది? ఇప్పుడు ఆ ఫ్లోకి కనుక మనం దగ్గరగా కలిపి తీసుకెళ్ళగలిగితేనే కదా అక్కడ ఒక యాక్టివేషన్ జరుగుతుంది. కరెక్ట్. అండ్ మూలాధారం ఈజ్ లైక్ గణేశుడు అధిపతి. సో విఘ్నేశ్వరుడు, విఘ్నాలు లేకుండా ఉండాలనుకుంటాం కానీ మనమే విఘ్నంలో ఉంటున్నామని మనకు తెలియట్లేదు. సో అంత విఘ్నాలు తొలగాలి అంటే విఘ్నం లేకుండా మనం నిత్య యజ్ఞంలో పెట్టాలి. అంటే మానవ జీవితం అనేది ఒక మహాయజ్ఞంతో పోల్చండి. మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో లోపల కూర్చున్నవాడు ఋత్వికుడు ఒక్కొక్క సమిధి వేస్తాడు, ఆలోచనలని అన్ని ధ్వంసం చేసి అగ్నిలో పడేస్తాడు. ఆ తర్వాత ఆ యజ్ఞఫలం అగ్నిదేవుడు తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు, ఆయా దేవతలకి హవిస్సు తీసుకెళ్ళి ఇస్తాడు. అలాంటి మన మానవ యజ్ఞంలో జీవుడు చేస్తున్న యజ్ఞానికి మనం ఏదో తాటకీలు వాళ్ళు పోసేసినట్టుగా యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని చెప్పి చేసిన వికృతమైన చేష్టలతో మన జీవితాన్ని గడుపుతుంటే మానవ యజ్ఞం పూర్తవుతుందా? సిస్టమేటిక్గా వెళ్తేనే అవుతుంది. యా, యు ఆర్ దేర్. ఆ సోఫా ఉంది, ఆ చెట్టు ఉంది, ఆ పుట్టు ఉంది, ఆ వెహికల్ ఉంది, మనం ఉన్నాం, ఆ జంతువు ఉంది, దట్స్ ఇట్. అలా కాకుండా వివేకం, విచక్షణ అంటే బుద్ధి, జ్ఞానం ఉండి వాటిని 2 నేత్రాల్లా పెడితే, చూడండి గుర్రానికి కళ్ళకి కడతారు, కట్టినప్పుడు అది ఫోకస్ అటు ఇటు మారదండి. ఎక్కువ చూసేసామనుకోండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవును. కాదు, ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ త్రూ యూ ఫర్ ద మెనీ. దట్ ఈస్ ద పర్పస్ యూ కేమ్. కరెక్ట్. అంతే. ఆ పర్పస్ అవుతుందనుకోండి యూ విల్ బి అప్గ్రేడెడ్. అలాంటి దానికి వెళ్ళే యజ్ఞంలో యజ్ఞ ఫలితం అలా ఉండాలి. అప్పుడు మనకి ఒక పుణ్యం అనే అగ్నిదేవుడు పుణ్యం అనేది తీసుకెళ్ళి ఇది ఈ యజ్ఞాన్ని వీళ్ళు చేశారు కదా, ఈ మనిషి ఈ జీవితంలో ఇలాంటి యజ్ఞం చేశాడు, ధర్మం అనే యజ్ఞాన్ని పట్టుకున్నాడు, ఈ ధర్మం వల్ల మంచి నెక్స్ట్ దాంట్లో మంచి రావాలి, నెక్స్ట్ క్లాస్కి అప్గ్రేడ్ అవుతారు. అలా ఉండాలి. కానీ ఇంకా మనం పిహెచ్డి చేసి ఉన్న దాంట్లో పుట్టి నేను మళ్ళీ కిందకు వచ్చేస్తాను, నేను ఫెయిల్ అవుతానంటే ఇట్ ఈస్ అవర్ చాయిస్. ఇందాక మెన్కి ఉమెన్కి లైక్ చక్రాస్లో డిఫరెంట్గా ఆపరేట్ అవుతాయని చెప్పారు కదా. సో ఇక్కడ స్వాదిష్టాన చక్రం ఎలా డిఫరెంట్గా ఆపరేట్ అవుతుంది? చక్రాస్లో ఉండే ఎనర్జీ ఫ్లో ఈజ్ డిఫరెంట్. అవును. గాట్ ఇట్. అవును. అండ్ స్వాదిష్టానం అంటే మూలాధారం స్వాదిష్టానం దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్గా వాళ్ళకు ఉండే టెస్ట్రాన్స్ ఇవన్నీ కూడా అంటే జీవి పుట్టుకకు కారణమైన తండ్రి ద్వారా తల్లి క్షేత్రానికి వెళ్ళే ఒక ఏదైతే జర్నీ ఉంటుందో దానికి ఆల్వేస్ ఫాదర్ జీన్స్ విల్ బీ టువర్డ్స్ ద డైరెక్షన్. మదర్ జీన్స్ అంటే ప్రొటెక్ట్ చేస్తూనే ఏదైనా ఒకటి కార్యం సిద్ధింపజేయాలి, పర్ఫెక్ట్గా కనుక్కోవాలి, కొత్తది ఇన్నోవేటివ్గా, అలాంటివన్నీ కూడా ఇట్ విల్ బి క్లియర్ దేర్. అంటే జీవి ఒక పర్పస్ మీద వస్తుందండి, ఆ పర్పస్ని సాల్వ్ చేసుకోవడానికి ఇట్ విల్ బి సెలెక్టెడ్. అలా వెళ్తున్నప్పుడు ఉండే దాంట్లో ఏ బాడీ అయినా సరే, ఆడవాళ్ళైతే క్షేత్రం కాబట్టి మల్టిపుల్ థింగ్స్ విల్ బి దేర్. సో వాళ్ళ ఎనర్జీది కూడా అంతేలా ఉంటాయి. అంటే ఓపిక ఎక్కువ ఇలాగా ఉండేవి, ఇప్పుడు వాళ్ళకి అంత ఓపికలు ఉండట్లేదండి. సో పేషెన్స్, అర్థం చేసుకోవడం, మల్టీ టాస్కింగ్ మెయిన్లీ. ఆ మల్టీ టాస్కింగ్ చేస్తున్న వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. అండ్ ఆ చేస్తున్నప్పుడు చక్రభేదం జరుగుతున్నప్పుడు ఏ జీవికైనా శరీర చక్రభేదం జరిగినప్పుడే సోల్ పర్పస్ ఉంటుంది. సోల్ పర్పస్ విల్ బి కనెక్టెడ్ టువర్డ్స్ దట్. సో అలా వెళ్ళడానికి కావాల్సిన బాడీలో ఉండే ఎనర్జీని తెలుసుకుంటూ చేశారనుకోండి ఎలివేటెడ్ సోల్గా వెళ్ళిపోతాం, స్పిరిట్గా. సో దానికి కూడా మనకి చాలా అనుగ్రహ బలం ఉండాలి. అండ్ ఈ ప్రజెంట్ డేస్లో చాలామంది స్ట్రెస్కి, యాంగ్జైటీకి, మెంటల్ ఇష్యూస్కి, ఆటిజం, ఎన్నో రకాల బిహేవియర్స్ మనం ప్రతి ఒక్క మనిషిలో చూస్తున్నాం. సో వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఎటువంటి చక్రాస్లో వీళ్ళు కొంచెం శుద్ధి చేయాలి? అలాంటప్పుడు స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకోవాలండి ముందు. చెప్పండి. స్ట్రెస్ ఈజ్ లైక్ థింకింగ్ మోర్ అండ్ విచ్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది రియాలిటీ. అంటే మైండ్లో అనుకున్నదంతా అనుకున్నట్టు జరగకపోతే అది స్ట్రెస్సే. ఓకే. అది యూ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీ ఫిజికల్ అవ్వచ్చు, లేకపోతే మెంటల్ అవ్వచ్చు, ఏదైనా సరే. నేను అది చేయలేకపోతే ఎంత కష్టపడుతున్నా అది రావట్లేదని నిస్సహాయత అవ్వచ్చు, ఏదైనా సరే. లో ఎమోషన్, లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ స్ట్రెస్.
నేనేమంటానంటే అసలు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ అది ఎస్సా నో అన్న దాంట్లోకి వెళ్ళకూడదు కదండి. స్ట్రెస్ మా చిన్నప్పుడు మాకు వర్డ్ కాదండి. ఈవెన్ లాస్ట్ 10 years బ్యాక్ కూడా కాదు. ఓకే. మేము కూడా అంటే ఒక స్టేజ్కి వచ్చాక కొన్ని వర్డ్స్ వింటున్నాం మేడం. ఎందుకంటే మనం టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ ఈజ్ స్ట్రెస్ నవ్ డేస్. సో రిమూవ్ ద కంఫర్ట్, దెన్ ఆటోమేటిక్గా స్ట్రెస్ పారిపోకపోతే చూడండి. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు శ్రమించాలండి. శరీరం అనేది శ్రమించడానికి ఉంది, మనసు అనేది చేస్తున్న పని మీద లగ్నం చేస్తూ శరీరం నడిపించడానికి ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా దాటిపోయి నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా నాకు ఇలా జరిగింది అంటే కాదు. లీవ్ ద కంఫర్ట్ జోన్ వదిలేసేయండి. ఫిజికల్ బాడీకి ఒక అలవాటు, ఒక శ్రమ ఉండాలి. దట్స్ ద మస్ట్. నిజంగా మాట్లాడితే ఇప్పుడు అంత శ్రమ ఎక్కడ ఉంటుందండి? సో స్ట్రెస్ వర్డ్ ఉంటుంది. బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రిలీవ్ దట్ ఆల్సో. ఎలా అంటే వెన్ మైండ్ విల్ బీ ఇన్ ద గేమ్ ఇన్ ద రైట్ వే. లేదు నువ్వు నేను పొద్దున్న 4 గంటలకు లేవలేకపోతున్నాను అంటే 4 దెబ్బలు కొట్టన్నా దాన్ని లేపారనుకోండి, శరీరాన్ని కడగండి, మొహం నీళ్లు కడుగుతారో స్నానం చేస్తారో, కూర్చోండి. 3 రోజులు కూర్చుంటే మీకు డేలో ఎంత స్పేస్ మిగులుతుందో. డే విల్ బి లైక్ వెరీ లైక్ పొటెన్షియల్ ఎనర్జీ తోటి. అది ఒకసారి రుచి చూసిన తర్వాత మళ్ళీ స్ట్రెస్ అని అనరండి కదండి. వింటుందండి మనసు, పాపం దానికి ఏం చేస్తుందని తెలియదండి. ఎదురుగా ఏం జరుగుతుందో కావాలి, న్యూస్ పేపర్లో ఏమవుతుందో కావాలి, ఈ ఇన్ఫర్మేషన్లే కావాలి మనసుకి. అలాంటి మనసుకి కూర్చోబెట్టి క్లాస్ పీకండి, కూర్చోబెట్టండి. ఎందుకే నువ్వు అటు ఇటు తిరుగుతావు, పొద్దున్న లేచి నా పని నేను మౌనంగా నా పని నన్ను చేసుకోవడానికి సహకరించు అనే లెవెల్ దాన్ని కూర్చోబెట్టండి. అది వంగుతుందండి, వంగుతుంది. అవసరం 2 దెబ్బలు వేద్దాం, వంగుతుంది. ప్రాక్టీస్. ఎందుకంటే చెప్పే మెంటర్ కూడా గురువు అనే స్థితిలో ఉంటున్నప్పుడు ఒక హద్దు ఉండాలి, లక్ష్మణ రేఖలాగా. అలాగా మనసు కూడా ఉందండి, దాన్ని ఆపచ్చు. ఆపే ప్రయత్నమే యజ్ఞం అంతా, యాగం అంతా కూడా. ఒక మనిషికి చక్రాస్ అన్ని హీల్ అయ్యాక వచ్చే మార్పులు ఏంటి మేడం? చక్రాస్ హీల్ అవ్వండి, ఓకే, అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి అంతే, అది ఓపెన్ చేయాలి. సరే, చక్రాస్ ఓపెన్ అయ్యాక ఆ మనిషిలో వచ్చే మార్పులు ఏంటి? మహనీయుడు అవుతాడండి. ఒక మనిషి ఋషిలా అవ్వాలి అంటే మార్గం అండి. మహిమాన్వితంగా అవ్వాలంటే రాజర్షి అవ్వాలండి. జనకుడు చేసిన ప్రక్రియ అంతా అదే. ఓకే. ఎందుకంటే చెయ్యలేదంటూ ఏం ఉండదండి, మనసును అధిగమించడంలో పెద్ద ఏం లేదండి. ఇంపాసిబుల్ టాస్క్. దీనికి చాలా మనకి తర్కము, వ్యాకరణము ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అండ్ ఏన్షియంట్ నాలెడ్జ్ అని అంటాం, ఇవన్నీ ప్రాక్టీస్ చేసినవి. హార్డ్లీ 3-4 generations ముందు వరకు కూడా వీ హ్యావ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్. ఈవెన్ ఐ ప్రాక్టీస్డ్. నాకు తర్కం ఎలా ఉంటుంది, ఒక ప్రాబ్లమ్ని, సమస్యను ఎలా చూడాలి, అసలు నా ట్రైనింగ్ అంతా దాంట్లోనే ఉంది. అది ఫిజికల్ ట్రైనింగా, బాడీలో ఉండే ఏదైనా హీలింగ్ ట్రైనింగా, లేకపోతే జీవితంలో ఉండే ఒక సమస్య దేనివల్ల వస్తుంది. ఒకవేళ నీకు తెలియట్లేదా, వాళ్ళ పైన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తీసుకునిరా. వీళ్ళు ఇక్కడ సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం నేర్చుకో. ఆ వినడం అనేది బాడీ బుక్ రీడింగ్. దట్స్ వాట్ ఐ లర్న్. అండ్ లైక్ ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఎంతో ట్రావెల్ చేశారు కదా మేడం, లైక్ అంటే చక్రాస్లో ఎక్కువ మంది మిస్లీడ్ అయ్యే మిత్స్ ఏంటి? చక్రాస్ అనే కదండి, ఎనర్జీస్లో చాలా మిస్లీడింగ్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అది అచ్చంగా పద్ధతిగా ఓపెన్ లోపల జరుగుతున్న ఏమంటాం, ఒక తేజోగ్ని అంటాం. అంటే ఇప్పుడు మనం బయట మామూలుగా వాల్కన్ ఎలా అంటారండి, అలాగ లోపల తేజస్సు అనే అగ్ని ఓపెన్ అవుతుందండి. జ్ఞాన భాండారం అది. అది తెలిస్తేనే కదా ఇలాంటి ఇంత జ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అది ఏమవుతుంది అన్నది కాదండి, ఏది అవ్వడానికన్నా యు కాంట్ ఇమాజిన్. భగవంతుడు కనిపించిన తర్వాత ఏమవుతుందని అడిగితే ఏమంటామండి? అంటే బీయింగ్ దే, దట్స్ ఇట్. ఇంకేముండవు అక్కడ. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి షట్ ఆఫ్. యువర్ సెన్స్ ఆర్గాన్స్ చాలా లో లెవెల్కి వెళ్ళిపోతాయి. చాలా మాట్లాడదాం అనుకున్నది కూడా ఏం మాట్లాడలేరు. ఇలాంటి సందర్భాలు మనకు కూడా తగులుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. అంటే వీఆర్ రీచింగ్ దట్, బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్. సో ప్రాక్టీస్ చేసి చూడండి, అన్ఇమాజినబుల్ పొటెన్షియల్ ఎనర్జీ యూ హ్యావ్, విల్ గెట్ దట్. ఓవరాల్గా మీ స్పిరిచువల్ పాత్లో మీరు ఎన్నో చూసారు కదా మేడం. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ని స్పిరిచువల్ పాత్తో కనెక్ట్ చేసుకొని లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైక్ డైలీ యాక్టివిటీ చాలా మంది చేస్తారండి అది. ఇఫ్ యూ గో 2 generations బ్యాక్ ఇన్ ఎవ్రీ హోమ్ దే ఆర్ దట్. ఓకే, టెక్నాలజీ వైజ్గా మనం కొంచెం నేర్చుకుంటున్నాం, కానీ నేర్చుకుంటున్నాం కాబట్టి కొన్ని వదిలేయక్కర్లేదు కదా. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ తోటి కంబైన్డ్ అయ్యి కనుక చూసుకుంటే, అండ్ ఐ థింక్ చాలా అంటే మానసికంగా డెవలప్ అవుతారు బాగా.
సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కొన్ని వికారాలు ఉంటాయండి మనిషికి. వైపరీత్యాలు. అవి లేకుండా హెల్తీగా పుట్టడం అనేది జరుగుతుంది జనరేషన్. ఎందుకంటే మైండ్ ఫుల్లీ డెవలప్డ్, లేదా భయం లేకుండా, లేదా హాయిగా, లేదా చెప్పింది చెప్పినట్టుగా చేయడం. చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి జీవితంలో ఒక గురువు లాంటి వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైఫ్‌లో ప్రాబ్లమ్‌లు ఎలా పోతాయి, ఎలా ఆటోమేటిక్‌గా విడిపోతాయండి. ఎందుకంటే గురు శిష్య బంధానికి ఉండే ఒక బ్లెస్సింగ్ అనుకోండి. ఇట్ మేక్స్ యూ టర్న్ దట్. అందుకని ఇట్ షుడ్ బి ఏ ప్రాక్టీస్ అండి. గురువు అనంగానే నాకెవరు గురువు లేరు, నేను ఎవరు గురువులు నమ్మను కాదండి. ప్రకృతే గురువు. నీకు ఏ సిగ్నల్ కావాలన్నా, ఏ టైంకి కావాలన్నా తీసుకొచ్చి నీ ముందు అక్కడ పెడుతుంది. కానీ అది సిగ్నల్ లేదా అది ఒక మెసేజ్ అని మనం తెలుసుకుని చేయాలి. లేదా చెప్తూనే ఉంటా నాకు కాదులే అనేస్తే కాదు. యూ షుడ్ బి అలర్ట్. మైండ్ అలర్ట్గా ఉండాలి, బాడీ అలర్ట్గా ఉండాలి, బుద్ధి అలర్ట్గా ఉండాలి. అప్పుడు గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత ఇందాక చెప్పిన 5గురిలో ఏదో ఒక రకంగా నీకు మెసేజ్ వస్తే జస్ట్ ఫాలో దట్, యుల్ బి క్లియర్డ్. మేడం, ఫిమేల్ బొట్టు పెట్టుకోవడానికి మీరు చక్రాస్తో ఇంటర్లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలాసార్లు. సో ఇదే ప్యాటర్న్ మేల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా? అసలు మేలు ఫిమేల్ కాదండి, ఎవరైనా సరే బొట్టు పెట్టుకోవాల్సిందే. ఓకే. ఎందుకంటే భ్రుకుటి అంటే ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ ఒత్తిడి వల్ల మీ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్ విల్ బి కూల్. మనకి చెప్తుంటారు కదా సైనసెస్, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద హెల్త్ బెనిఫిట్, ఇట్స్ అబౌట్ లైక్ రీచింగ్ సఫిషియంట్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్. సో ద వే యూ ఇన్హేల్, ద వే యూ ఎక్స్హేల్. మైగ్రేన్ కూడా వన్ కీ పార్ట్ అండి ఇందులో కూడా. అందుకని ఇలా పెట్టి ప్రెస్ చేసి ఇలా దిద్దడం వల్ల, ఒక మోషన్లో పెట్టడం వల్ల చేయగా తెలియకుండా ఒక కళ పెరుగుతుంది కళ్ళల్లో. కొంతమందిని చూడండి, అరే భలే ఉన్నారే వీళ్ళు, ఎంత కళగా ఉందో అంటాం కదా. ఆ కళ దైవ కళ. ఆజ్ఞాచక్రం దానికి మనం పెట్టుకున్న, అది ఆడవాళ్ళు మగవాళ్ళని కాదని ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి వాళ్ళన్నా పెట్టుకోవచ్చు. అది బొట్టు అంటారా, విభూది అంటారా, ఏదైనా సరే పెట్టి చూడండి, హౌ ప్లెజెంట్ యూ విల్ బీ. అది ఎలా ఉంటుంది చెప్పనా, మీ పక్కన ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, వీళ్ళతోటి ఇంకో 5 నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అంటే యువర్ ఎనర్జెటిక్ ఆరా షీల్డ్ మొత్తం, మీ బయో ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా క్లెన్స్ చేసి పారేస్తుంది. ఓకే. అండ్ ఇట్ విల్ బీ లైక్ ఓన్లీ అంత ఆప్టిమిస్టిక్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆల్వేస్ లైక్ రిసీవింగ్, ఏం పర్వాలేదు అంత ధైర్యమే చెప్తారు. అందుకని బొట్టు లేకుండా ఉండకూడదు సాంప్రదాయంలో. ఇట్ షుడ్ బీ దేర్. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. దిష్టికి కూడా పెడతారు కదండి, కదండి. సో ఖచ్చితంగా బొట్టు అనేది సాంప్రదాయం అండి మనకి. మా ఇంట్లో అందరూ పెట్టుకుంటారు. మేడం, అండ్ ఓవరాల్గా ఇంటర్ చూసిన ఆడియన్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ ఈజ్ లైక్ అంత పెద్ద మెసేజ్ లైక్ కాదండి, ఒక రొటీన్ పెట్టుకోవాలి. ఏది ఉన్నా సరే ముందు భయం ఉండకూడదు. భయపడ్డం మొదలు పెడుతున్నారు అంటే లో ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నట్లు లెక్క. ధైర్యంతో దేనిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ప్రాబ్లమ్స్ విల్ బి నార్మల్ ఎనీవేర్. ఆ ప్రాబ్లమ్ని దాటి బయటకు వచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం త్రూ పాస్ అవ్వడం కనుక నేర్చుకుంటే అక్కడ మీకు తెలియకుండా ఒక పాఠం మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది, అది నేర్పుతుంది. నేర్చుకున్న దాన్ని మళ్ళీ జీవితంలో అమలు చేయాలి. అన్నింటికన్నా కూడా కనీసం రోజు ఒక 40 minutes మినిమం మెడిటేషన్ అంటారా, యోగా అంటారా, జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన మొహాలు ఎలా ఉంటాయో మనకు తెలియదండి, దానికి ఒక సహకారం కావాలి కదండి. అలాంటిది అంతరంగం, అది అసలు ఎవరికీ తెలియదు. అది నాకు ఫీల్ అయితే తప్ప. అందుకని ముందు ట్రై టు లిజన్ టు ద బాడీ. మనం మాట్లాడొద్దు, డోంట్ టాక్ టు ద బాడీ, ట్రై టు లిజన్ టు ద బాడీ. ఇఫ్ యూ ట్రూలీ లిజన్ టు ద బాడీ, అది మనకి మెసేజ్ ద్వారా కన్వే చేస్తూ ఉంటుంది దాని ఇబ్బంది ఏంటి అన్నది. సో ఇలాంటివన్నీ అన్నీ చేస్తే ఏది పెద్ద భయం ఉండదండి. ధైర్యంతో ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. నాకు ఇది వస్తే ఏం చేస్తుంది, మన భయంతో చేస్తుండి చేసేది కూడా మానేసేయడం వల్ల మన భయాలు పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి. జీవితంలో ఒకటి సక్సెస్ అవ్వాలి అంటే ఆత్మబలంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి. అది మనకి దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవాలి. సో ప్రాక్టీస్ దట్. బీ ఎనీ థాట్, కనెక్ట్ టు ద స్పిరిచువల్, కనెక్ట్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. దట్స్ ఇట్. ఇట్ టేక్స్ ద వే, ఇట్ మేక్స్ యూ ద వే. దట్స్ ద సీక్రెట్.
సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాల గురించి ఓపెన్గా షేర్ చేసినందుకు. అండ్ మీతో మాట్లాడాక నాకు కూడా చాలా విషయాలు ఓపెన్గా అర్థమవుతున్నాయి. ఏంటి ఇది, ఎలా యూజ్ చేస్తారు, ఏన్షియన్ పీరియడ్ నుంచి ఎలా నడిచింది, ఇదంతా నాకు క్లారిటీగా కనిపించింది. సో చూసారు కదండి, సింధుజ మేడం చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మనసులో ఈ ఇంటర్వ్యూ చూసాక ఏమైనా డౌట్స్ వచ్చినా అండ్ ఏదైనా ఒపీనియన్ ఉన్నా సరే తప్పకుండా మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.